నమస్కారం. క్రికెట్ నగరం పాడ్కాస్ట్ కి స్వాగతం, సుస్వాగతం. అయితే ఇది మా 4వ వారపు సమీక్ష అన్నమాట. చూస్తూనే ఐపీఎల్ అయిపోతుంది కూడా. అసలు ముఖ్యంగా ఇక మనం మొదలు పెడితే అసలు నిన్న నైట్ జరిగిన గబ్బర్ ధవన్ మాస్టర్ క్లాస్ గురించి మొదలు పెడదాం. అసలు రాజు అసలు ఎప్పుడు ఇన్నేళ్లుగా ఐపీఎల్ ఆడుతున్నాడు శిఖర్ ధవన్. ఎప్పుడు తన స్ట్రైక్ రేట్ గురించి చాలా క్వశ్చన్స్ ఉంటాయి. చాలా కొంచెం సెల్ఫిష్ గా ఆడతాడంటారు చాలా మంది. ఎందుకో అసలు స్పాట్ కోసం ఆడతాడంటారు. అట్లాంటిది నిన్న అసలు అంత సెల్ఫ్లెస్ గా ఆడాడు, ఎంత సూపర్ గా ఆడాడు. అసలు 20 overs బ్యాటింగ్ చేయగలిగాడు. అసలు ఇంకా ఏమాత్రం స్ట్రైక్ రేట్ డ్రాప్ చేయకుండా టీం ని ఒంటి చేత్తో పట్టుకెళ్ళాడని చెప్పొచ్చు. నీ రియాక్షన్స్ ఏంటి రాజు? అవును రాహుల్, ఢిల్లీ క్యాపిటల్స్ యాక్చువల్గా ఎప్పుడైతే రిషబ్ పంత్ ఇంజురీ అయ్యి పక్కన పెట్టారో కొంచెం టీమ్ బ్యాలెన్స్ అప్సెట్ అయినట్టు అనిపించింది అందరికి. ఈవెన్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ పైన కూడా శిఖర్ ధవన్ స్ట్రైక్ రేట్ గురించి చాలా క్వశ్చన్స్ వచ్చాయి. కానీ నాకు తెలిసి నిన్న అతని స్ట్రైక్ రేట్ పైన కానీ అతని ఫామ్ పైన కానీ ఏదైనా క్వశ్చన్స్ ఉండుంటే నిన్న కంప్లీట్గా ఆన్సర్ చేశాడని చెప్పుకోవాలి. అఫ్ కోర్స్ అతని ఇన్నింగ్స్లో దగ్గర దగ్గర ఒక 2 to 3 ఛాన్సెస్ అయితే వచ్చినాయి. సో ఆ 2-3 ఛాన్సెస్లో కూడా ఐ మీన్ ఎనీవేస్ ఆ ఛాన్సెస్ని పక్కన పెడితే అతను ఇన్నింగ్స్ అయితే నిజంగా ఒకసారి అంతకుముందు ఇండియాకి డెబ్యూ చేసిన టైంలో అతను ఎట్లా అయితే యునో గబ్బర్ అని ఒక హైప్ ఉండేదో ఆ టైప్లో, అంటే మరలా ఆ పాత రోజులు గుర్తొచ్చేలాగా ఆడాడు ఇన్నింగ్స్. సో నిజంగా చెప్పాలంటే ఇట్స్ వన్ ఆఫ్ ది అఫ్ కోర్స్ ధవన్ కి అయితే అది ఇంకా బెస్ట్ నాకు ఐపీఎల్లో ఇంకా. కానీ ఈ సీజన్ లో ఐ మీన్ కేఎల్ రాహుల్ సెంచరీ కంటే ఇది ఎక్కువ హైలైట్ అవడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే కేఎల్ రాహుల్ ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు కొట్టాడు, బట్ ఇది చేజింగ్ లో కొట్టాడు. సో చేజింగ్ లో అది కూడా సిఎస్కే లాంటి స్ట్రాంగ్ టీం పైన కొట్టడం అనేది ఖచ్చితంగా ధవన్ కి ఐ థింక్ అతని కెరీర్ లో ఇది ఒక మైలురాయిలుగా నిలిచిపోతుంది అని చెప్పుకోవచ్చు మనం. అవును రాజు, అసలు నిన్న చూసుకుంటే వాళ్ళు ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ లో తను తప్ప అసలు ఎవ్వరు మినిమం 30 కూడా కొట్టలే. ధవన్ 101, తర్వాత 23, 24, 21 అంతే కాంట్రిబ్యూషన్ చూసుకుంటే. అసలు హ్యాట్స్ ఆఫ్ దానికైతే. అసలు నిన్న అసలు ఢిల్లీ క్యాపిటల్స్ పర్ఫార్మెన్స్ అంటే నిన్న అయినా అసలు ఈ వారం అంతా ఎలా ఉందని మాట్లాడుకుందాం. అసలు ఇప్పుడు రిషబ్ పంత్ ఆడట్లేదు, దానివల్ల వాళ్ళు సిమ్రన్ హెట్మేయర్ ని కూడా వాళ్ళు తీసేసి వాళ్ళకున్న ఏకైక వికెట్ కీపింగ్ ఆప్షన్ అయిన అలెక్స్ క్యారీని ఆడియాల్సి వస్తుంది. దానివల్ల వాళ్ళు అసలు ఎందుకో వాళ్ళ ముందు వరకు ఆడినంత ధీటుగా అయితే ఆడట్లేదు. అసలు దాని మీద నీ అభిప్రాయం రాజు? అవును రాహుల్, రిషబ్ పంత్ ఎప్పుడైతే తను ఇంజురీ వల్ల అతను తప్పుకున్నాడో అప్పటి నుంచి కొంచెం టీమ్ బ్యాలెన్స్ డెఫినెట్లీ కొంచెం ఎస్పెషల్లీ బ్యాటింగ్ ఆర్డర్లో కొంచెం అది తలకిందులైనట్టుగానే చెప్పుకోవాలి. ఎందుకంటే స్టాయినిస్ కి చాలా కీ రోల్ ఉంది మధ్యలో మిడిల్ ఆర్డర్లో. కాకపోతే స్టాయినిస్ రోల్ ఎప్పుడు కూడా రిషబ్ పంత్ పర్ఫార్మెన్స్ పైన ఆధారపడి ఉంటుంది అనమాట. అంటే ఇన్ కేస్ రిషబ్ పంత్ అతను ఒకవేళ మంచి ఫ్లూయెన్సీ ఉండి అతను లాస్ట్ వరకు ఉంటాడు అంటే ఆ రైట్ అండ్ లెఫ్ట్ కాంబినేషన్ వల్ల స్టాయినిస్ కి కూడా కొంచెం టార్గెట్ చేయడం ఈజీ అవుతుంది. కానీ ఎప్పుడైతే ఇప్పుడు రిషబ్ పంత్ అతని ఇంజురీ వల్ల ఆడలేకపోతున్నాడో ఇప్పుడు టీంలో కొంచెం ఆ మిడిల్ ఆర్డర్లో కొంచెం ఎస్పెషల్లీ రహానేని తీసుకొచ్చారు, కానీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్స్ అయితే రాలేదు రహానే ద్వారా. అతను ఆల్మోస్ట్ 3 innings లో నాకు తెలిసి ఒక్క innings-లో కూడా 20 దాటలేదు అనుకుంటా. సో వెరీ డిసప్పాయింటింగ్. ఎందుకంటే రహానే లాంటి క్లాస్ ప్లేయర్ దగ్గర నుంచి అది కూడా నెంబర్ 3 పొజిషన్ అంటే చాలా కీ పొజిషన్ అది. సో ఢిల్లీ క్యాపిటల్స్ రహానేని తీసుకొచ్చినప్పుడు ఖచ్చితంగా ఇతను ఇండియన్ ప్లేయరు ప్లస్ స్పిన్ బాగా ఆడతాడు. సో మనకి రిషబ్ పంత్ లేకపోయినా అతని స్థానాన్ని భర్తీ చేయగలిగేటువంటి క్యాండిడేట్ అని అనుకుని ఉంటారు. కానీ రహాన్ అయితే డిసప్పాయింట్ చేశాడు. బట్ నువ్వు అన్నట్టుగా రిషబ్ పంత్ ఆ టీంలో లేకపోవడంతో ఖచ్చితంగా ఈ టాప్ ఆర్డర్ ఎస్పెషల్లీ మిడిల్ ఆర్డర్లో ఆ స్టాయినిస్ పాత్ర కూడా కీలకం అవడంతో ఖచ్చితంగా కొంచెం టీమ్ బ్యాలెన్స్ అయితే కొంచెం అటు ఇటు అయిందని చెప్పుకోవాలి. బట్ స్టిల్ వాళ్ళ బౌలింగ్ యూనిట్ చూసుకుంటే అసలు నిన్న మ్యాచ్ సంగతి పక్కన పెట్టేస్తే అంతకు ముందు రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో అసలు ఆ నోకియా వేసిన స్పీడు ఆ బౌలింగ్ అది చూస్తే అసలు నిజంగా అవన్నీ కూడా ఆ అనుభూతి మాటల్లో చెప్పడానికి సరిపోదు అనమాట. ఎందుకంటే ప్యూర్ ఫాస్ట్ బౌలింగ్ అంటే రా ఫాస్ట్ బౌలింగ్ అనమాట. అసలు ఇంకా స్వింగ్ సీము ఇవన్నీ పక్కన పెట్టేసి ఓన్లీ అవుట్ అండ్ అవుట్ పేస్ బౌలింగ్ చూడడం అనేది నిజంగా ఎవరికైనా క్రికెట్ ప్రేమికులు ఎవరికైనా ఒక కన్నుల పండుగ లాంటిది. అట్లాంటిది ఆ రోజు నోకియా వేసిన బౌలింగ్ లో జాస్ బట్లర్ ఫస్ట్ స్కూప్ చేయడం 154 156 కేజ్ డెలివరీస్ ని, తర్వాత నెక్స్ట్ బాల్ మరలా 154 కేసేసి బౌల్ చేయడం. అసలు నిజంగా అసలు ఆ పర్టికులర్ స్పెల్ గురించి మాట్లాడుకోవాలంటేనే నాకు నిజంగా
నిజంగా గూస్ బంప్స్ వస్తున్నాయి. సో నిజంగా ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ యూనిట్ ఓకే, బ్యాటింగ్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. బట్ నాకు తెలిసి వాళ్ళ బౌలింగ్ యూనిట్ అనేది ఖచ్చితంగా ఒక బిగ్గెస్ట్ పాజిటివ్ గానే చెప్పుకోవాలి. అంటే ఇన్ కేస్ ఇప్పుడు బ్యాటింగ్ 1-2 సార్లు వాళ్ళు ఫ్లాప్ అయినా సరే, వాళ్ళ బౌలింగ్ యూనిట్ ఎంత స్ట్రాంగ్ ఉందంటే ఖచ్చితంగా బ్యాట్స్మెన్ కొంచెం ఫాల్టర్ అయినా బౌలర్స్ మరలా రికవర్ చేసి మ్యాచ్ని గెలిపించే సత్తా ఉన్న టీం ఏదైనా ఉంది అని అంటే స్ట్రాంగ్ బౌలింగ్ యూనిట్. ముంబై ఓకే, ముంబై కూడా ఉంది. బట్ ఢిల్లీ నాకు ఎందుకో ముంబై కంటే ఒక ఇంచ్ కొంచెం బెటర్ అని అనిపిస్తుంది. అసలు నువ్వు చెప్పినట్టు అసలు ఆండ్రిక్ నోకియా ఆ ఓవర్ జాస్ బట్లర్ వేసిన ఓవర్ అయితే నాకు తెలిసి ఐపీఎల్ చరిత్రలో నిలిచిపోతుంది. అసలు అంత పేస్ బౌలింగ్, అంత సూపర్ బ్యాటింగ్, అసలు చివరికి లాస్ట్ బాల్ వికెట్ తీయడం, అసలు ఆ ఓవర్ లో ఉన్నంత డ్రామా అసలు చాలా తక్కువ ఓవర్లలో ఉంటుంది. కాబట్టి దట్ ఇస్ అ మెమరబుల్ థింగ్. అసలు ఈ ఐపీఎల్ మొత్తం నుంచి నేను కొన్ని కొన్ని గుర్తు పెట్టుకోవాల్సిన మెమరీస్ లో పక్కా ఓవర్ మాత్రం ఉంటుంది నువ్వు చెప్పినట్టు. అయితే నువ్వు బౌలింగ్ అంటారు, అసలు తుషార్ దేశపాండే మనం టీపీలో కూడా మాట్లాడుకున్నాము, ఒక మంచి ప్లేయర్ తను. అసలు హర్షల్ పటేల్, తుషార్ దేశపాండే ఇట్లాంటి ప్లేయర్స్ బాగా ఆడతారు, ఇలాంటి వాళ్ళు ఐపీఎల్ లో ఛాన్సులు వస్తున్నాయి మంచిగా అనుకున్నాం. అసలు తను ఆ రాజస్థాన్ రాయల్స్ లో క్లోజ్ అవుట్ చేయడం డెత్ లో మాత్రం ఇట్ సూపర్. అసలు రాహుల్ తెవాతి అంత ఫామ్ లో ఉన్నాడు, అసలు అంత కాన్ఫిడెన్స్ మీద ఉన్నాడు, అయినా కానీ తను అసలు మ్యాచ్ ఫినిష్ చేయలేకపోవడం అసలు దట్ వాజ్ వెరీ సూపర్ అసలు. ఇది కగిసొరబాడ కూడా మ్యాచ్ ప్రెజెంటేషన్ లో అతను చెప్పాడు అనమాట. అంటే తుషార్ దేశపాండే చాలా స్మార్ట్ బౌలర్, అతను ఖచ్చితంగా ఫ్యూచర్ లో ఇండియాకి ఆడే అవకాశం ఉందని కూడా ఒక చిన్న హింట్ ఇచ్చాడు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ యూనిట్ కి ఒక ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ముగ్గురు కూడా సేమ్ ఏజ్ గ్రూప్ వాళ్ళు అనమాట, ఆల్మోస్ట్ సిమిలర్ ఏజ్ గ్రూప్. కగిసొరబాడ చూసుకున్నా, నోకియా చూసుకున్నా, ఇప్పుడు తుషార్ దేశపాండే కూడా అతనికి వచ్చిన 2 అవకాశాల్లో కూడా ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టే పర్ఫామ్ చేశాడని చెప్పుకోవాలి. సో ముగ్గురు కూడా ఒకే ఏజ్ గ్రూప్ బౌలర్స్. అండ్ ఇంకొక డిఫరెన్స్ ఏంటంటే ముగ్గురు డిఫరెంట్ వెరైటీ ఆఫ్ బౌలర్స్ అనమాట. అంటే అందరూ రైట్ ఆర్మ్ అయినా సరే, కగిసర్ అవార్డ్ గురించి మనకు తెలిసిందే, వరల్డ్ క్లాస్ బౌలర్, అతని గురించి స్పెషల్ గా చెప్పుకోని అవసరం లేదు. అండ్ నోకియా గురించి, అతని గురించి పెద్దగా తెలియని వాళ్ళు ఎవరైనా ఉండుంటే ఈ ఐపీఎల్ లో అతని సత్తా ఏంటి, అతని స్ట్రెంగ్స్ ఏంటి అనేది అందరూ అబ్జర్వ్ చేసి ఉంటారు. తుషార్ దేశపాండే మెయిన్ గా వచ్చేసి అతను ఆ ముంబైలో డెఫినెట్లీ చాలా హైప్ ఉంది. లాస్ట్ 2 సీజన్స్ లో కూడా కొంచెం ఒక నమ్మదగ్గ బౌలర్ ఇతను, డెత్ లో కూడా ఎగ్జిక్యూట్ చేయగలడనే ఒక మంచి పేరు ఉంది. సో ఖచ్చితంగా తుషార్ దేశపాండే అయితే అతను వేరియేషన్స్ కూడా బాగానే ఉన్నాయి. అండ్ ఎస్పెషల్లీ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ కి బౌలింగ్ వేసేటప్పుడు కూడా ఏమాత్రం అతన్ని ఆ రన్అప్ లో కానీ అతని ఇంటెన్సిటీలో కానీ ఎక్కడ నాకు ఆ ప్రెషర్ అనే ఫ్యాక్టర్ అయితే కనబడలేదు. సో ఐపీఎల్ ఫస్ట్ టైం ఆడుతున్న వాళ్ళు ఎంత కాన్ఫిడెంట్ గా వేయగలుగుతున్నారంటే డెఫినెట్లీ ఇట్ ఈస్ ఎ బిగ్ పాజిటివ్ ఫర్ ఢిల్లీ క్యాపిటల్స్. ఇంకా బౌలింగ్ వచ్చేసరికి ఇంకో అక్షర్ పటేల్ కూడా బాగా ప్రశంసించాలి మనం. అసలు నిన్న షార్జాలో అసలు అందరు బౌలర్లు మినిమం 8 per over ఇస్తే తను అసలు 4 runs per over ఇచ్చి బాగా టైట్ గా వేసాడు, వికెట్లు దిక్కుపోయినా కానీ. కాబట్టి తను ఇంకా నీకు మిడిల్ ఓవర్స్ లో అశ్విన్ ఇద్దరు కలిసి బౌలింగ్ వేస్తుంటే అసలు మినిమం చోకే నడుస్తుంది. అసలు అశ్విన్ కూడా నీకు రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ లో 39 of 30 balls ఉంటే నీకు ఈక్వేషన్ ఓవర్ ఇస్తే తనకి 4 runs వేస్తాడు అనమాట. అక్కడి నుంచి అసలు మ్యాచ్ తిరిగిపోయింది అది. సో అసలు ఢిల్లీ క్యాపిటల్స్ ఆర్ అన్స్టాపబుల్ బౌలింగ్ పరంగా. కొంచెం బ్యాటింగ్ పరంగా ఒకసారి పంత్ వచ్చేస్తే ఇంకా నీకు పృథ్వీ షా కొంచెం ఫామ్ లోకి వస్తే ఇక మళ్ళీ డిఫరెంట్ టీమ్ గా కనిపిస్తుంది అది. సో యా, ఇక ఇంకేమైనా పాయింట్స్ ఉన్నాయా ఢిల్లీ క్యాపిటల్స్ గురించి మాట్లాడుకోవడానికి? మనకి రాదు. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే నా అంచనాలో ఢిల్లీ క్యాపిటల్స్ ముంబై ఇండియన్స్ టాప్ 2 ప్లేసెస్ ని ఆల్మోస్ట్ సీల్ చేసిన రాహుల్. అండ్ ఇంకా వాళ్ళిద్దరూ కూడా టాప్ 2 నుంచి టాప్ 2 లోనే ఉంటారు. సో ఆ 2 ప్లేసెస్ అయితే ఫిక్స్ అయిపోయినట్టే కనబడుతున్నాయి. అండ్ వేరే టీమ్స్ గురించి మనం డిస్కస్ చేసినప్పుడు వాళ్ళ ప్రాబిలిటీస్ ఎలా ఉన్నాయని మాట్లాడుకోవచ్చు. బట్ నేను లాస్ట్ వీక్ చెప్పినట్టుగా ముంబై, నువ్వు లాస్ట్ వీక్ చెప్పినట్టు ముంబై ఆ మ్యాచ్ డిసైడ్ చేస్తుంది అన్నావు, కానీ నన్ను అడిగితే ఇప్పుడు ఆ మ్యాచ్ అసలు కౌంట్ కూడా చేయదు, ఎందుకంటే అదేంటి పంత్ హిట్మైర్ ఇద్దరు ఆడలేదు ఆ మ్యాచ్. ఓకే, బట్ స్టిల్ ఐ విల్ స్టిక్ టు మై ప్రిడిక్షన్. నేను ఆ రోజు చెప్పాను ముంబై ఢిల్లీ మ్యాచ్ లో ఎవరైతే గెలుస్తారో కప్ వాళ్ళదేనని. సో ముంబై గెలిచింది. సో నేనైతే ముంబై అయితే ఇంకా కప్ అని నేను అనుకుంటున్నా. చూద్దాం. ఓకే, మూవింగ్ ఆన్, సిఎస్కే గురించి మాట్లాడుకుందామా? ఎస్ ఎస్, యాక్చువల్లీ పాపం చాలా మంది సిఎస్కే లాస్ట్ వీక్ వాళ్ళు కొంచెం మరలా ఫామ్ లో కనబడి సన్ రైజర్స్ మీద మరలా మ్యాచ్ గెలవడంతో చాలా మందికి ఆశలు చిగురించినాయి. కానీ ఆ ఆశలు చిగురించే లోపే మరలా ఆశలన్నీ ఆవిరైపోయినాయి నిన్న మ్యాచ్ తోటి. చాలా మందికి చాలా క్వశ్చన్స్ సిఎస్కేలో ఒక్కటని కాదు, కేదార్ జాదవ్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుని నిన్న
బ్రావోకి ఏమైంది అనే క్వశ్చన్స్ వరకు అసలు సిఎస్కేని సీజన్ మొత్తం క్వశ్చన్స్ ఎక్కువైపోయినాయి, ఆన్సర్స్ చూస్తే కనబడట్లేదు. అండ్ మధ్యలో కూడా కొన్ని కాంట్రవర్షియల్ మూమెంట్స్ అయినాయి. ధోని ఎంపైర్ పైన కొంచెం కోపంగా చూడడం, ఆ వైడ్ డెలివరీ వైడ్ ఇవ్వడం ఇవ్వకపోవడం, ఇవన్నీ కూడా చాలా ఇష్యూస్ ఉన్నాయి. సో ఐ మీన్ చూస్తుంటే నాకు తెలిసి సిఎస్కే ఫ్యాన్స్ అందరికీ కొంచెం మనసులో బాధగా అనిపించినా ఇంకా ఈ సీజన్ ఇంకా ఆశలు వదులుకోవడమే బెటర్ అని అనిపిస్తుంది. ఎందుకంటే ఇంకా ఆల్మోస్ట్ టీం కూడా కంప్లీట్ ఆ ఫ్లూయెన్సీ అయితే కనబడట్లేదు. ఇప్పుడు కొన్ని టీమ్స్ లో చూస్తే అట్లీస్ట్ టాప్ ఆర్డర్ లో లేదంటే బౌలింగ్ లో ఎవరో ఒకరు కన్సిస్టెంట్ గా ఫామ్ లో ఉన్న కన్సిస్టెన్సీ కనబడుతుంది. కానీ సిఎస్కే లో ఒక్క ప్లేయర్ అంటే నాకెందుకు రవీంద్ర జడేజాని చాలా అండర్ యూస్ చేశారని అనిపిస్తుంది ఈ సీజన్ లో. ఎందుకంటే అతను సీజన్ కి ఈస్ బికమింగ్ ఎ బెటర్ క్రికెటర్, అట్లీస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హిస్ అథ్లెటిసిజం అవ్వచ్చు, లేదు ఫీల్డింగ్ బౌలింగ్ బ్యాటింగ్ అన్ని ఓవరాల్ గా చూసుకుంటే ఐ మీన్ మేబీ బౌలింగ్ అతని స్ట్రాంగ్ సూట్ కాకపోవచ్చు షార్జా లాంటి పిచ్చెస్ పైన, కానీ స్టిల్ ఐ ఫీల్ హీస్ బికమింగ్ ఎ బెటర్ బ్యాట్స్మెన్ విత్ ఎవరీ సీజన్. ఏమంటావు రాహుల్? యా రాజు, అసలు జడేజా బ్యాటింగ్ రెవల్యూషన్ చెప్పుకోవాలి అసలు ఈ సంవత్సరం. అసలు నిన్న ఎస్పెషల్లీ నీకు లాస్ట్ ఓవర్ 2 సిక్స్లు కొట్టి నీకు టోటల్ ని కొంచెం నీకు విన్నింగ్ టోటల్ తీసుకెళ్లాడు మ్యాచ్ లో. వాళ్ళు ఓడిపోయారు, అది వేరే విషయం. లాస్ట్ ఓవర్ బౌలింగ్ వేయాల్సి వచ్చింది దురదృష్టపు శాతం. కానీ అసలు జడేజా నన్ను అడిగితే ఈ పర్ఫార్మెన్సెస్ ఈ ఐపీఎల్ తో తను ఇండియన్ T20 టీమ్ లోకి తను స్లాట్ ని అయితే కైవసం చేసుకున్నాడని చెప్పుకోవచ్చు. తను అంటే కన్సిస్టెన్సీ ఉంది పర్ఫార్మెన్సెస్ లో. నీకు ఏదో ఇది వరకు జడేజా అసలు ఇప్పటివరకు చూసుకుంటే ఒకే ఒక 50 కొట్టాడంట తెలుసా ఐపీఎల్ హిస్టరీలో. ఓ సర్ప్రైజింగ్, నాకు కూడా తెలియదు స్టార్ట్ అది. అది ఈసారి సన్ రైజర్స్ ఆడిన ఫస్ట్ మ్యాచ్ లో అప్పుడు వాళ్ళు ఆడినప్పుడు జడేజా కొట్టిన 50 మేడ్ ఇన్ ఐపీఎల్ 50. అదే షాక్ అయ్యా. అంటే ఇన్ని సంవత్సరాలు ఎంత అండర్ అచీవ్ చేసాడు బ్యాట్ తో అని మనకు అర్థమవుతుంది. నిన్న అసలు ఆ 33 రన్స్ ఆర్ వెరీ క్రూషియల్. పాపం జడేజా సంగతి పక్కన పెడితే వాళ్ళకి అసలు ఇంకో పెద్ద ఫ్యాక్టర్ ఏదైతే వచ్చిందో, ఇప్పుడు డ్వేన్ బ్రావో ఇంజురీ నాకు తెలిసి ఇక వాళ్ళు ఫినిష్ చేసిందని చెప్పుకోవచ్చు ఒక రకంగా. ఇక ఇప్పుడు కావాలంటే వాళ్ళు 5 మ్యాచ్లు గెలిచి ఏదో లాస్ట్ కి వాళ్ళు ప్లే ఆఫ్స్ కి వచ్చే ఛాన్సెస్ ఉన్నా కానీ వితౌట్ బ్రావో నాకైతే వీళ్ళు పుంజుకుంటారని అయితే నాకు అనిపించట్లేదు. అవును రాహుల్, ఒక విధంగా చూసుకుంటే ఐ మీన్ మనం ఎప్పుడు కూడా హైండ్ సైట్ లో ఒక ఒక పని అయిపోయిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత దాని గురించి చర్చించుకుని ఇలా జరుగుంటే బాగుండేది అలా జరుగుంటే బాగుండేది అని చెప్పుకోవడం చాలా సులువే. కాకపోతే సిఎస్కే ఎస్పెషల్లీ మనం ప్రివ్యూలో కూడా డిస్కస్ చేసుకున్నాం. డ్వేన్ బ్రావో అతను సిపిఎల్ పర్ఫార్మెన్స్ చూసిన వాళ్ళు ఎవరికైనా తెలిసి ఉంటుంది. ఎందుకంటే అతను ఇంజురీతో ఆడుతున్నాడు. సిపిఎల్ లో కూడా అతను ఇన్ఫాక్ట్ ఫైనల్లో నాకు తెలిసి ఒక్క బాల్ కూడా వేయలేదు సిపిఎల్ ఫైనల్లో. సో ఎప్పుడు కూడా డ్వేన్ బ్రావో లాంటి ప్లేయర్ కొంచెం అంటే ఎస్పెషల్లీ అతను బ్యాక్ ఎండ్ ఆఫ్ ద కెరీర్ లో ఉన్నాడు. అండ్ వాట్సన్, డూప్లెసీ వీళ్ళందరూ కూడా ఆల్మోస్ట్, అండ్ ఇమ్రాన్ తాహిర్ వీళ్ళందరూ కూడా బ్యాక్ ఎండ్ ఆఫ్ ద కెరీర్ లో ఉన్నారు. అండ్ వీళ్ళందరూ కూడా ఓవర్సీస్ ప్లేయర్స్. సో ఓవర్సీస్ ప్లేయర్స్ అందరూ కూడా బ్యాక్ ఎండ్ ఆఫ్ ది కెరీర్ లో ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళ పైన ఆ హై డిపెండెన్సీ ఫ్యాక్టర్ అనేది ఉండడం అనేది ఎప్పుడు కూడా ఒక టీమ్ కి మైనస్. ఎందుకంటే ఇప్పుడు మనం ఐ మీన్ ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ ఇట్లాంటి టీమ్స్ చూసినప్పుడు మనకు అనిపిస్తుంది ఏంటి ఐ మీన్ లోకల్ ప్లేయర్స్ ఇంపాక్ట్ అనేది కూడా ఎంత ఇంపార్టెంట్, ఎంత అవసరం అనేది కూడా తెలుస్తుంది. కానీ సిఎస్కే ఎందుకో కొంచెం వాళ్ళు ఐ మీన్ అఫ్ కోర్స్ రైనా లేకపోవడం, హర్భజన్ లేకపోవడం అనేది ఒక పక్క ఆ ఇన్ఫ్లుయెన్స్ ఆ ఇంపాక్ట్ ని పక్కన పెడితే ఓవరాల్ గా చూసుకున్న కొంచెం టీమ్ పిక్కింగ్ లో కానీ టీమ్ స్ట్రాటజీలో కానీ ఈ సీజన్ కి మేబీ ఈ కండిషన్స్ ని దృష్టిలో పెట్టుకుని పిక్ చేసుకోకపోయినా ఓవరాల్ గా చూసుకున్న టీమ్ ఆ ఎనర్జీ, ఆ ఇంటెన్సిటీ అయితే కనబడట్లేదు. ఈవెన్ ఇప్పటివరకు జరిగిన అన్ని మ్యాచెస్ చూసుకుంటే నాకు తెలిసి అన్ని టీమ్స్ కంటే హైయెస్ట్ ఎక్కువ క్యాచెస్ డ్రాప్ చేసిన టీం నాకు తెలిసి సిఎస్కే అనుకుంటా. సో చాలా ఫేమస్ లైన్ ఉంది క్రికెట్ లో, క్యాచెస్ విన్ యూ మ్యాచెస్ అని. సో అన్ని క్యాచెస్ వదిలేసిన తర్వాత ఇంకా టోర్నమెంట్ లో ప్లే ఆఫ్స్ కి వెళ్తారు అనే ఆశలు అనేవి నాకు తెలిసి కొంచెం కష్టంగానే కనబడుతున్నాయి సిఎస్కే ఛాన్సెస్. బట్ ఓవరాల్ గా చూసుకుంటే నన్ను అడిగితే పాజిటివ్స్ వచ్చేసి రవీంద్ర జడేజా. అట్లీస్ట్ అతను ఈ సీజన్ లో అతను చూపించిన బ్యాటింగ్ ఫామ్ ని దృష్టిలో పెట్టుకుని వచ్చే సీజన్స్ లో అతన్ని బెటర్ అంటే ఇంకా హైయర్ అప్ ది ఆర్డర్ పంపించి కొంచెం అతనికి బెటర్ రోల్ ఇస్తారేమో అని నేను అనుకుంటున్నా. ఎనీవే సిఎస్కే అయితే అంచనాలని అందరూ ఎప్పుడైతే వాళ్ళు కొంచెం స్లో స్టార్ట్ అయ్యారో అప్పుడు మళ్ళీ 2010 సీజన్ లాగా మళ్ళా తిరిగి ఫామ్ లోకి వచ్చి కప్పు కొడతారని చాలా మీమ్స్ చూసాము. కానీ ఆ మీమ్స్ అన్ని మీమ్స్ లాగే మిగిలిపోయే అవకాశం ఉంది. ఏమంటావు? యా, అంటే
అంటే నన్ను అడుగుతూ ఆనెస్ట్ గా చెప్తే పోయిన 2 మ్యాచ్ల్లో వాళ్ళ యాక్చువల్ సిఎస్కి ఒరిజినల్ టెంప్లెట్ ఉండేది 2018లో కప్పు కొట్టినప్పుడు. ఎలా అంటే నీకు దీపక్ చారిత 4 ఓవర్లు వేపించేయడం, తర్వాత నీకు మధ్యలో స్పిన్నర్స్ 3 స్పిన్నర్లను తీసుకొని అసలు నీకు 7 బౌలింగ్ ఆప్షన్స్ తో దిగడము. నీకు గుర్తుంటే మనం ప్రివ్యూలో కూడా మనం మాట్లాడుకున్నాం, సిఎస్కే టీం ఎప్పుడైనా ఫ్లెక్సిబిలిటీ మీద ఉంటుంది, సో మినిమం 7 బౌలింగ్ ఆప్షన్స్ తో దిగుతారని. అది నీకు ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద టోర్నమెంట్ లో చూసుకుంటే మొదట్లో అసలు చేయలే ఆ పని. మనం ఆశ్చర్యపోయి వీళ్ళు వెరైటీగా ఆడుతున్నారు, కొద్దిగా బౌలింగ్ ఆప్షన్స్ లేవేంటి ధోనికి అని. కానీ చూస్తే వాళ్ళు దానికి ఆ సిద్ధాంతానికి తిరిగి వచ్చారు. నీకు సన్ రైజర్స్ మ్యాచ్ అందుకే గెలిచారు. చెప్పుకోవాలంటే అసలు బాగా వాళ్ళకి తెలిసిన టెంప్లెట్, వాళ్ళకి సక్సెస్ఫుల్ అయిన టెంప్లెట్ తో నీకు దీపక్ చార్ పర్ఫార్మెన్స్ తో జరిగింది అది. కానీ అదే ఇప్పుడు బ్రావో లేకపోవడంతో నిన్న డీసీ మ్యాచ్ ఓడిపోయారు. కానీ నాకు తెలిసి ఒకవేళ బ్రావో ఉంటే 17 రన్స్ డిఫెండ్ చేయలేకపోయాడంటావా? డ్వేన్ బ్రావో ఉంటే ఖచ్చితంగా మ్యాచ్ మరోలా ఉండేది, అందులో ఏమాత్రం అనుమానం లేదు. కానీ షార్జా గురించి తెలిసిందే, అవి చిన్న గ్రౌండ్, ప్లస్ ఇద్దరు కూడా లెఫ్ట్ హ్యాండర్సే. అక్షర్ పటేల్ అండ్ శిఖర్ ధవన్ ఆల్రెడీ సెంచరీ కొట్టిన ఫామ్, ఆ మొమెంటం ఉంది. సో అది 50-50 చెప్పలేము. అంటే అఫ్ కోర్స్ డ్వేన్ బ్రావో బౌలింగ్ క్రెడెన్షియల్స్ గురించి అందరికీ తెలిసిందే. కానీ శిఖర్ ధవన్ ఉండడం అనేది ఢిల్లీకి ఒక బిగ్ పాజిటివ్. మేబీ శిఖర్ బ్రావో వేసుంటే ఖచ్చితంగా కొంచెం మ్యాచ్ ఏదన్నా లాస్ట్ వరకు కొంచెం టైట్ అయ్యి ఏదన్నా సూపర్ ఓవర్ అయ్యే అవకాశాలు కూడా ఉండుండేవేమో. బట్ ఎనీవేస్, యా అంటే కానీ సిఎస్కే ఫ్యాన్స్ ఒకటి కుదుటపడచ్చు ఏంటంటే, వాళ్ళు టీము ప్రయత్నం అయితే చేసింది పోయిన 2 మ్యాచ్లు, దానికి తార్కాణం మంచిగా. అంటే నాకు ఆనెస్ట్ గా నచ్చింది సిఎస్కే వాళ్ళ స్టైల్ ఆఫ్ ప్లేయింగ్. లాస్ట్ 2 మ్యాచెస్ వాళ్ళకి తగిన స్టైల్ ఆడారు వాళ్ళు. ఈ ఢిల్లీ మ్యాచ్ ఓడిపోవడం వల్ల వాళ్ళ ఛాన్సెస్ పోయినాయి. కానీ ఇప్పుడు బ్రావో ఇంజరీతో నాకు తెలిసి సిఎస్కే ఫ్యాన్స్ ఓవరాల్ గా ఓకే, టీం మరీ నీకు బ్యాడ్ గా కాదు, కొంచెం ప్రయత్నిస్తోంది, కొంచెం కొంచెం ఫైట్ అయితే చూపిస్తుందని చెప్పుకోవచ్చు మనం. ముఖ్యంగా షేన్ వాట్సన్ పర్ఫార్మెన్సెస్ చూసినా గానీ, తన పని అయిపోయింది అనుకున్నారు 5 మ్యాచ్ల తర్వాత, కానీ తను అయినా కానీ ఇంకా గుంజుకొస్తున్నాడు. సో పాజిటివ్స్ అయితే ఉన్నాయి పాపం, వాళ్ళు మ్యాచ్లు చూడడానికి ఏదో చీర్ చేయడానికి. లెట్స్ హోప్ వాళ్ళు ఈ ఇయర్ ప్లే ఆఫ్స్ కి రాకపోయినా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ప్లే ఆఫ్స్ కి వచ్చేసి ఐపీఎల్ మరింత ఇంట్రెస్టింగ్ చేస్తారని. ఓకే, మూవింగ్ ఆన్. సో నెక్స్ట్ వచ్చేసి అయితే మనం నిన్న పొద్దునే ఇంకో సూపర్ మ్యాచ్ ఆర్సీబీ వర్సెస్ రాజస్థాన్ గురించి మాట్లాడుతూ మనం ఆర్సీబీ ఫోకస్ పెడదాం. అసలు ఏబి డివిలియర్స్ అసలు ఆ ఒక్క 3 అక్షరాలు ఏబిడి, అసలు నిన్న అసలు ఏమన్నా అసలు ఆ 6లు కొట్టడం ఏంది అసలు. ఇక 85 మీటర్ లాంగ్ బౌండరీ పైన నీకు లెఫ్ట్ ఆర్మ్ పేసర్ వచ్చేసి నీ కట్టర్లు తిప్పుతుంటే అగైన్స్ ద టర్న్ ఆఫ్ ద కట్టర్ నీకు అట్లా 6లు కొట్టడం అసలు ఈజీ కొట్టాడు. పాపం అందరు ఉన్నాడు కంటే తిడుతున్నారు కానీ ఎందుకు. చిన్న కరెక్షన్ రావాలి, నువ్వు లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అన్నావు. ఉనాద్కర్ నేనైతే పేసర్ గా కన్సిడర్ చేయను కంప్లీట్లీ. ఐ మీన్ నో ఉనాద్కర్ ఆర్ హిస్ ఫ్యాన్స్ ఆర్ రాజస్థాన్ రాయల్స్ ఫ్యాన్స్, బట్ సీరియస్ గా ఉనాద్కర్ అంటే పేసర్ అంటే సాధారణంగా కన్సిస్టెంట్ గా 135+ వేసేవాళ్ళు. బట్ ఉనాద్కర్ పేస్ ని చూసుకుంటే మీడియం పేసర్ అని చెప్పొచ్చు అని అనుకుంటున్నా. ఎందుకంటే అతను లాస్ట్ ఫ్యూ సీజన్స్ గా ఐపీఎల్ లో రాణించినప్పుడు కూడా అతను స్లోవర్ బౌలర్స్ కట్టర్స్ తోటే అతను పేరు తెచ్చుకున్నాడు, కానీ పేసర్ అయితే కాదు ఉనాద్కర్. పేసర్ కాదు నిజమే, కానీ ఏదైనా కానీ నీకు అందరూ అన్నారు జఫ్రా ఆర్చర్ కి ఇవ్వకుండా నీకు ఉనాద్కర్ ఎందుకు ఇచ్చారు ఓవర్ అంటే, స్మిత్ ఎక్స్ప్లెయిన్ కూడా చేశాడు. తను లెఫ్ట్ ఆర్మ్ పేసరు, మీడియం పేసరు, వచ్చి ఇట్లా కట్టర్లు వేస్తే నీకు ఏబిడికి అగైన్స్ ద టర్న్ కొట్టాల్సి వస్తుంది, బాల్ ఎటువైపు స్పిన్ అవుతుందో దాన్ని బట్టి. ఇంకా అటువైపు 85 మీటర్ బౌండరీ అయిందని. అండ్ 85 మీటర్ ఏంటి, 100 మీటర్లు ఉన్నాయని కొట్టేసినట్టు కొట్టాడు అబ్బా. అసలు అయితే 3 6లు కొట్టేసి అక్కడనే ఇక మ్యాచ్ అయిపోగొట్టాడు. నీకేమైనా అనిపించింది ఒకవేళ జోఫ్రా ఆర్చర్ కి ఇచ్చుంటే మేబీ కంట్రోల్ చేసేగలిగాడని? సింపుల్ క్రికెటింగ్ లాజిక్ రాహుల్. ఎప్పుడు కూడా క్రికెట్ లో ఐ మీన్ ఇది కామన్ గా వెళ్ళే ఫ్రేజే, ఎప్పుడు కూడా 19th ఓవర్ అంటే పెనల్టిమేట్ ఓవర్ ఎప్పుడు కూడా నీ టీంలో బెస్ట్ బౌలర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేయాలి. అండ్ 20th ఓవర్ కొంచెం అంటే ఆ రకమైనటువంటి అనుభవం లేకపోయినా, 19th ఓవర్ వేసేటువంటి సీనియర్ బౌలర్ కాకపోయినా, అట్లీస్ట్ 20th బౌలర్ కొంచెం ఆ స్లాట్ లో, ఇప్పుడు నువ్వు టీంలో బౌలర్స్ పిక్ చేసుకున్నప్పుడు నా నెంబర్ 1 బౌలర్ అవుతున్నావు, నా నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4 ఇలా మనం పిక్ చేసుకున్నప్పుడు ఎప్పుడు కూడా యువర్ బెస్ట్ బౌలర్ హ్యావ్ టు బౌల్ ద 19th ఓవర్. అది క్రికెటింగ్ రూల్, క్రికెటింగ్ లాజిక్, క్రికెటింగ్ మంత్ర, క్రికెటింగ్ ప్లేయర్ ఏదన్నా అనుకో. అండ్ ఎస్పెషల్లీ టార్గెట్స్ డిఫెండ్ చేసుకునేటప్పుడు ఇట్స్ ఎ మస్ట్ అనమాట. అంటే బ్యాటింగ్ ఫస్ట్ లో కూడా సేమ్ అట్లాంటి స్ట్రాటజీస్ ఇంప్లిమెంట్ చేస్తారు. ఐ మీన్ కానీ డిఫెండ్ చేసుకునేటప్పుడు ఒక టోటల్ని
ఎప్పుడు కూడా 19th ఓవర్ ఇట్ ఆల్వేస్ హ్యాస్ టు బి బౌల్డ్ బై యువర్ బెస్ట్ బౌలర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద కండిషన్స్. ఆ పిచ్ ఎలా ఉన్నా సరే, కండిషన్స్ ఎలా ఉన్నా, గ్రౌండ్ సైజ్ ఎలా ఉన్నా, ఎప్పుడు కూడా 19th ఓవర్ నీ టీంలో బెస్ట్ బౌలర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే వేయాలనేది ఒక రూల్లా మారిపోయింది. అట్లాంటిది స్మిత్ నిన్న ఒక లాజిక్ తోటి, అంటే డిఫరెంట్ లాజిక్ అంటే అతను చెప్పిన లాజిక్ కూడా రీజనబులే. ఇట్స్ నాట్ లైక్ కంప్లీట్లీ ఏంటి అసలు ఇట్లాంటి లాజిక్ ఎక్కడ వినలేదు అనేటువంటి విషయం కూడా కాదు అది. కాకపోతే అది వర్కౌట్ అవ్వలేదు. మేబీ జోఫ్రా ఆర్చర్కి ఇచ్చుంటే మ్యాచ్ వేరే విధంగా తిరిగేది. మనం ఇలాగే ఇఫ్స్ అండ్ బట్స్ చెప్పుకుంటూ పోతే T20 క్రికెట్లో చాలానే ఉంటుంది. ఇలా అయ్యి ఉంటే ఇలా జరిగేది, ఈ బౌలర్ వేసి ఉంటే ఇలా జరిగేది, ఈ బ్యాట్స్మెన్ వచ్చి ఇలా అయ్యేదని. బట్ స్టిల్ ఓవరాల్గా చూసుకుంటే అది మిస్టేక్. ఎందుకంటే ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నట్టు 19th ఓవర్ ఎప్పుడు కూడా బెస్ట్ బౌలర్ వేయాలి. స్పీకింగ్ ఆఫ్ స్ట్రాటజీస్, ఆర్సీబీ నిన్న మ్యాచ్ గెలిచారు సరే, అంతకుముందు మ్యాచ్లో ఒక స్ట్రాటజీ ఉపయోగించారు. ఆ స్ట్రాటజీ వల్ల వాళ్ళకి సోషల్ మీడియాలో లెఫ్ట్, రైట్, సెంటర్, అప్, డౌన్ అన్ని పేలిపోయినాయి. ఏబీ డివిలియర్స్ని డిమోట్ చేయడం అనేది, ఎస్పెషల్లీ అతను అంతకు ముందు మ్యాచ్లోనే అతను ఒక బ్రెత్ టేకింగ్ నాక్ ఆడాడు. ఆ నాక్ తర్వాత అతను మళ్ళీ డిమోట్ చేసి క్రిస్ గేల్ రాకతోటి ఆర్సీబీకి అసలు ఆ మ్యాచ్ గురించి మాట్లాడుకుందాం. స్పీకింగ్ ఆఫ్ అసలు ఆర్సీబీ స్ట్రాటజీస్ గురించి చూసుకుంటే అసలు నిన్న మ్యాచ్ బాగా గెలిచారు. బట్ అంతకు ముందు మ్యాచ్లో వాళ్ళు చేసిన మిస్టేక్స్ని నిన్న అయితే రెక్టిఫై చేసుకున్నారు. బట్ అట్లాంటి మిస్టేక్స్ ముందు మ్యాచెస్లో కమిట్ చేస్తే కనుక వాళ్ళ ప్లే ఆఫ్స్ అవకాశాలు అయితే సజీవంగానే ఉన్నాయి ఇప్పటికీ. బట్ నెంబర్ 3, నెంబర్ 4లో ఉంటే మనకు తెలుసు ఖచ్చితంగా వాళ్ళు ఎలిమినేటర్ ఆడాల్సి వస్తుంది. అండ్ అందులో ఓడిపోతే కనుక మరలా ఒక డిఫరెంట్ సినారియో కనబడుతుంది. సో ఎనీవేస్ మనం అంత ముందు కాకుండా ఇప్పుడు ప్రజెంట్ వీక్ గురించి డిస్కస్ చేసుకుంటే ఆర్సీబీ టీమ్ స్ట్రాటజీస్ నీకు ఎలా అనిపించినాయి? ఎందుకంటే లాస్ట్ 1 వీక్లో నాకు తెలిసి లాస్ట్ 8 days స్పాన్లో వాళ్ళు ఒక 4 games ఆడారు, 4లో 3 గెలిచారు. స్ట్రాటజీస్ పరంగా వాళ్ళ టీం ఎట్లా ఉందని అనుకుంటున్నాం? అంటే వాళ్ళు అనవసరంగా అంత మంచిగా పర్ఫామ్ చేస్తూ కూడా అనవసరంగా ఏదో ఎక్స్పెరిమెంట్ చేసినట్టు అనిపించింది. కోహ్లీ కానీ టీమ్ మేనేజ్మెంట్ కానీ కలిసి ఓకే చలో ఇప్పుడు ఏబిడికి గూగులీ ఆడడం కష్టం కదా, అందుకని మనం లెఫ్ట్ హ్యాండర్లు పంపుదాం మధ్యలో, కోహ్లీని మనం డెత్ ఓవర్స్ కాపుదాము, పేసర్స్ కొడతాడు కదా అని అనుకున్నారు. కానీ అది నేను సపోర్ట్ చేస్తా స్ట్రాటజీని. ఎందుకంటే నీకు ఇప్పుడు సుందర్ లాంటి ప్లేయర్స్ వాళ్ళ కింద నీకు బ్యాటింగ్ ఛాన్స్ రానప్పుడు వాళ్ళు ఎఫెక్టివ్ గా నీకు ఎప్పుడైనా బౌలర్ని అటాక్ చేయగలరు, 20-30 runs క్విక్ గా కొట్టగలరు అనుకుంటే వాళ్ళు పంపించాలి పైకి. కానీ తను వచ్చి నాకు డిసప్పాయింటింగ్ విషయం ఏంటంటే నీకు అటు ఇటు బాల్ ని తిప్పాడు, నీకు సిక్స్లు కొట్టడానికి ట్రై చేయకుండా అటు ఇటు బాల్ తిప్పాడు. సో ఇప్పుడు వీళ్ళు ఎప్పుడైతే సుందర్ని పైకి ప్రమోట్ చేశారో కింగ్స్ లో ఇంకో కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. గ్లెన్ మ్యాక్స్వెల్ కి బౌలింగ్ ఇచ్చారు. అప్పుడు గ్లెన్ మ్యాక్స్వెల్ కి బౌలింగ్ రాగానే విరాట్ కోహ్లీ ఇమీడియట్ గా 4 సిక్స్లు కొట్టాలి గ్లెన్ మ్యాక్స్వెల్ ని. తనంత పెద్ద బ్యాట్స్మెన్. గ్లెన్ మ్యాక్స్వెల్ ఏం మొహమ్మద్ నబీ కాదు ఆఫ్ స్పిన్ లో, ఏదో పార్ట్ టైం బౌలర్ గానే కన్సిడర్ చేయాలి. నీకు లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ ఉన్నదే అందుకు. ఇప్పుడు టీమ్స్ నిన్ను ఒక టైప్ ఆఫ్ బౌలింగ్ తో నీకు టార్గెట్ చేయలేకుండా. కానీ చూసుకుంటే ఆ మ్యాచ్ లో గ్లెన్ మ్యాక్స్వెల్ ని మినిమం అటాక్ చేయలేదు కోహ్లీ. సరే సుందర్, దుబే అటాక్ చేయకపోతే అర్థం ఉంది, వాళ్ళు లెఫ్ట్ హ్యాండర్స్, వాళ్ళు పోయింది బ్యాటింగ్ ఆర్డర్ లో లెగ్ స్పిన్నర్ కొట్టడానికి. దూబే అనుకుంటా నేను రవి బిష్ణాన్ని అటాక్ చేసి 2 సిక్స్లు కొట్టి కొంచెం నీకు సాల్వేజ్ చేస్తాడు సిచ్యువేషన్ ని. కానీ కోహ్లీ పర్ఫార్మెన్స్ మాత్రం ఆ మ్యాచ్ లో డిసప్పాయింటింగ్. మరి ఏం ఆలోచించాడో అర్థం కాలేదు. అంటే ఆ రోజు ఖచ్చితంగా అది ఛాలెంజింగ్ పిచ్. ఎందుకంటే షార్జాలో మనం చూసాము ట్రెండ్, స్టార్టింగ్ మ్యాచెస్ లో 200లు అట్లా పోయినట్టు లేవు మ్యాచెస్ అన్ని కూడా. ఇప్పుడు తర్వాత కొంచెం పిచ్ అయితే ఖచ్చితంగా స్లో అయింది. అండ్ బ్యాట్స్మెన్ కి కూడా మరీ అంత ఈజీ ట్రాక్ అయితే కాదు. సో కోహ్లీ ఇన్నింగ్స్ ని పక్కన పెడితే అసలు ఆ రోజు ముఖ్యంగా ఫ్యాన్స్ కి కొంచెం బాగా ఇబ్బంది పెట్టిన విషయం ఏంటంటే వాషింగ్టన్ సుందర్ని ప్రమోట్ చేశారు, ఓకే పర్వాలేదు. బట్ వెంటనే మరలా వాషింగ్టన్ సుందర్ అవుట్ అవగానే శివం దూబే వచ్చాడు. సో అక్కడ ఫ్యాన్స్ కి కొంచెం వాళ్ళు డిసప్పాయింట్ అయ్యారు. ఎందుకంటే సరే ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు ఆల్రెడీ వాషింగ్టన్ సుందర్ వచ్చి దగ్గర 2-3 అవర్స్ కన్జ్యూమ్ చేస్తాడు. అంటే అతను ఆ అమౌంట్ ఆఫ్ డెలివరీస్ అది ఎగ్జాక్ట్ నెంబర్ కాకపోయినా అట్లీస్ట్ 3-4 అవర్స్ ఫేజ్ అనేది కొంచెం డల్ అయిపోయింది అక్కడ ఆర్సీబీకి. సో ఆ టైంలో ఎప్పుడైతే వాషింగ్టన్ సుందర్ అవుట్ అయ్యాడో వెంటనే ఇంకా లేట్ చేయకుండా డివిలియర్స్ ని పంపించుంటే ఖచ్చితంగా ఇంకా డెఫినెట్లీ అంటే శివం దూబే ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు లాస్ట్ లో. బట్ స్టిల్ ఆ డిసిషన్ అయితే చాలా మందికి ముందుగా ఏబీ డివిలియర్స్ ఎందుకు అతను నెంబర్ 4 అతను యూజువల్ పొజిషన్ లో రాలేదని ఒక క్వశ్చన్ అయితే, రెండో బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఓకే ఎక్స్పెరిమెంట్ చేశారు, వాషింగ్టన్ సుందర్ వచ్చిన తర్వాత అవుట్ అయిపోయిన తర్వాత
అప్పుడైనా ఏబీని పంపించవచ్చు కదా, మరలా దూబిని ఎందుకు పంపించారని చాలా మంది కూడా డిసప్పాయింట్ అయ్యారు. బట్ స్టిల్ ఎనీవేస్ చూసుకుంటే ఆర్సీబీ ఓవరాల్ గా వాళ్ళ పర్ఫార్మెన్స్ లాస్ట్ వీక్ లో అయితే చాలా ఫ్యాన్స్ అందరికీ కూడా చాలా ఉత్తేజపరిచేటట్టే ఉంది. చాలా వాళ్ళ ఫ్యాన్స్ అందరూ కూడా హ్యాపీగా హమ్మేసా ఈసారి ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోయాం రా బాబు అని. వాళ్ళకి ఎప్పుడు కూడా లాస్ట్ ఆర్సీబీ పీక్ అయినప్పుడు కూడా కొంచెం సెకండ్ హాఫ్ లో ఎప్పుడు ఇంట్రెస్టింగ్ ఉంటది. ఈ మ్యాచ్ గెలుస్తారా, ఆ మ్యాచ్ ఓడిపోతారా, నెట్ రన్ రేట్ ఎలా ఉంది, ఈ టైప్ ఆఫ్ సినారియోస్ తో ఎక్కువ ఆర్సీబీ ఫ్యాన్స్ పాపం చాలా కాలం యూనో నలిగిపోయి ఉంటారు. కానీ ఈ సీజన్ వాళ్ళకి స్ట్రేట్ ఫార్వర్డ్ అవకాశం అయితే వచ్చింది. సో వాళ్ళు ప్లే ఆఫ్స్ కి ఇంకా మారిస్ వాళ్ళ టీంలోకి వచ్చిన దగ్గర నుంచి నీవు వేరేగా అనిపిస్తుంది అబ్బా. అంటే నీకు ముందు వరకు ఆర్సీబీ అటు ఇటుగా ఆడినా కానీ మారిస్ రాకతో మాత్రం వాళ్ళు వేరే లెవెల్లో ఆడుతున్నారు. నీ కామెంట్ ఏంటి అసలు మారిస్ రోల్ మీద కానీ తన పర్ఫార్మెన్స్ మీద కానీ? అతన్ని అంత ఎక్స్పెక్ట్ చేసి ఆ పర్ఫార్మెన్స్ అసలు మారిస్ నుంచి? క్రిస్ మారిస్ అంతకుముందు ఢిల్లీ డేర్ డెవిల్ సెటప్ లో ఆడినప్పుడు కూడా అతను ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు ఆర్సీబీకి ఎట్లాంటి రోల్ అయితే ప్లే చేస్తున్నాడో అప్పట్లో ఢిల్లీకి కూడా అదే రోల్ ప్లే చేసేవాడు. కాకపోతే ఢిల్లీ వాళ్ళు అతని బ్యాటింగ్ లో కొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు. అతను అనుకున్న రేంజ్ లో అవకాశాలు రాలేదు. వచ్చిన టైంలో కూడా పెద్దగా ఒక ఒకటి రెండు మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు తప్ప పెద్దగా బ్యాటింగ్ తో ఢిల్లీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన అవుట్కమ్ ఇవ్వలేదేమో, అందుకే అతను వదిలేసుకున్నారు. బట్ ఆర్సీబీ అయితే క్రిస్ మోరిస్ ద బౌలర్ ని చాలా బాగా ఉపయోగిస్తున్నారు. ఎందుకంటే కోహ్లీ నిన్న చూసాం, యాక్చువల్ గా నిన్న మనం ఏబీ ఇన్నింగ్స్ అని చాలా మాట్లాడుకుంటున్నాం. ఇంటర్నెట్ అంతా కూడా ఎక్కడ చూసినా ఏబీ డివిలియర్స్ గురించే మాట్లాడుకుంటారు కానీ క్రిస్ మోరిస్ లాస్ట్ ఓవర్ గురించి ఎవరు మాట్లాడుకోరు. ఎందుకంటే ఆ క్రిస్ మోరిస్ ఓవర్ వేసే ముందు ఆ 2 ఓవర్స్ లో 19th ఓవర్ లో 2 ఓవర్లు కలిపి 35 రన్లు వచ్చినాయి. లాస్ట్ ఓవర్ లో కేవలం 4 రన్లు వచ్చినాయి. సో అసలు ఐ మీన్ లాస్ట్ ఓవర్ లో 4 రన్స్ అనేది మామూలు విషయం కాదు. 4 రన్స్ ప్లస్ వికెట్ కూడా లాస్ట్ ఓవర్ లో. సో 35 రన్స్ ఎక్కడ, 4 రన్స్ ఎక్కడ, అసలు చూసుకుంటేనే మనకి మ్యాచ్ ఎక్కడ టర్న్ అయిందో అర్థమైపోతుంది. ఓకే, ఏబీ డివిలియర్స్ ఆ ఫ్రీకి నాక్ ఆడాడు, ఖచ్చితంగా అతనికి ఇవ్వాల్సిన క్రెడిట్ అతనికి ఇవ్వాలి. బట్ అట్లీస్ట్ ఆర్సీబీకి ఆ ఏబీ డివిలియర్స్ అయినా అందుకోగలిగే టార్గెట్ ఉంది అని అంటే గనక ఖచ్చితంగా అది క్రిస్ మోరిస్ లాస్ట్ ఓవర్ అని చెప్పుకోవాలి. అతను హీస్ బీన్ అన్ అబ్సల్యూట్ రెవల్యూషన్ ఈ సీజన్ చూసుకుంటే. అసలు క్రిస్ మోరిస్ బౌలింగ్ అంతా కూడా అతను, ఇంకొకటి ఏంటంటే ఆర్సీబీ మేనేజ్మెంట్ చేసిన మంచి విషయం, క్రిస్ మోరిస్ కి కొంచెం ఇంజురీ స్టార్టింగ్ లో కొంచెం ఆ ఇంజురీ కన్సర్న్ అది ఉన్నప్పుడు అతను ఒకటి రెండు మ్యాచ్ల తర్వాత ఆడడానికి ఆసక్తి చూపించాడు. కాకపోతే ఆ టీమ్ మేనేజ్మెంట్ లేదు, నువ్వు కంప్లీట్ గా రెస్ట్ అవ్వు, ఎందుకంటే మాకు సీజన్ మొత్తం కావాలి, యు ఆర్ వన్ ఆఫ్ అవర్ బెస్ట్ బౌలర్స్, నువ్వు బాగా రెస్ట్ తీసుకుని మాకు సీజన్ మొత్తం ఇంకా మంచి పీక్ పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అనే టైప్ లో అతన్ని కొంచెం కన్సోల్ చేసి అతను ఇంకా రికవర్ అవడానికి టైం ఇచ్చారు. ఆ టైంలో డెఫినెట్లీ అతను పాజిటివ్గా యూజ్ చేసుకుని అతని ఫిట్నెస్ మీద వర్క్ చేసి ఒక చూసుకుంటే అసలు ఈ సీజన్ ఐపీఎల్ అంతా ఎందుకో అసలు సౌత్ ఆఫ్రికన్స్ దే అయిపోతుంది. ఎందుకంటే కగిసో రబాడా, నోకియా, క్రిస్ మారిస్, ఏబీ డివిలియర్స్, అసలు సౌత్ ఆఫ్రికన్స్ ని ఆపలేకపోతున్నాయి. ఇప్పుడు కూడా ఐపీఎల్ లో ఆస్ట్రేలియన్స్ ఉండేవారు ఈ టైప్ లో, ఈ హైప్ లో ఆస్ట్రేలియన్స్ ఉండేవారు. కాకపోతే ఈ సీజన్ ఐపీఎల్ లో ఇంటర్నేషనల్ ఏ కంట్రీ ప్లేయర్స్ బాగా పెర్ఫార్మ్ చేస్తున్నారంటే సౌత్ ఆఫ్రికానే చెప్పుకోవాలి, ఏ మాత్రం అనుమానం లేకుండా. అసలు సౌత్ ఆఫ్రికన్స్ ఐపీఎల్ అని చెప్పుకోవచ్చు. అసలు క్రిస్ మారిస్ అయితే 10 కోట్లకి పూర్తి న్యాయం చేస్తున్నాడు. కానీ ఆర్సీబీకి నాకు తెలిసి వచ్చే మ్యాచ్లలో కొంచెం ఇబ్బంది కలగచ్చు. ఒక విషయం ఏంటంటే నిన్న మ్యాచ్ లో చూసుకుంటే రాజస్థాన్ రాయల్స్ వాళ్ళతో రాబిన్ తప్ప పైకి వచ్చి నీకు అటాక్ చేసి చూపించాడు సుందర్ని. నేను ముందు కూడా చెప్పా, సుందర్ని ఏమో జనాలు కొంచెం టార్గెట్ చేయకుండా మేబీ ఆడేసుకోవడానికి ట్రై చేస్తున్నాడేమో అని. సో వాళ్ళు రాజస్థాన్ వాళ్ళు నిన్న స్ట్రాటజీలో అది బాగా సక్సెస్ఫుల్ అయ్యారు. సో వేరే టీమ్స్ కూడా ఇప్పుడు తప్ప చూసి మేబీ వాళ్ళు అట్లా అటాక్ చేయడానికి ట్రై చేస్తారు. నాకు తెలిసి మారిస్ ఎంత ఎఫెక్ట్ ఉన్నా కానీ ఆర్సీబీ వాళ్ళ మెయిన్ వెన్నుముక్క వచ్చేసి ఆ ఓపెనింగ్ లో సుందర్ వేసేసి వెళ్ళే. కాబట్టి నేను ఆసక్తితో ఎదురు చూస్తున్నాను అనమాట, వేరే టీమ్స్ ఎట్లా టార్గెట్ చేస్తాయి, ఆర్సీబీ ఇంకా సుందర్ ఎలా రెస్పాండ్ అవుతారని. ఓకే, మూవింగ్ ఆన్. ఇక రాజస్థాన్ రాయల్స్ గురించి మాట్లాడుకుందాము. నిన్న మ్యాచ్ లో వాళ్ళు అటు ఇటు చేసి వాళ్ళు నిన్న మళ్ళీ డిసప్పాయింటింగ్ గా ఓడిపోయినా గానీ అసలు వాళ్ళ స్టైల్ ఆఫ్ క్రికెట్ షేన్ వాన్ తో ఇంకా బాగా ఆడతారు అనుకున్నాము. కానీ ఎందుకో వాళ్ళు ఇంకా కిందికే వెళ్ళిపోతున్నారు. స్మిత్ నిన్న చూసుకుంటే బాగా ఆడాడు, మంచి ఇన్నింగ్స్ ఆడాడు, చాలా రోజులతో ఫామ్ లోకి వచ్చాడు. కానీ ఓవరాల్ గా చూసుకుంటే సంజు శాంసన్ పెద్ద పెద్ద ప్రాబ్లం గానే కనిపించాడు. మనం ఇంకా తన గురించి మాట్లాడుకోని కూడా వేస్ట్, చాలా ఎక్కువ మాట్లాడేశాము. ఇంకా అసలు ఒకే ఒక పాజిటివ్ నాకు అనిపించింది ఏంటంటే రాబిన్ తప్ప ఫామ్ లోకి వాపస్ రావడము.
ఇక రాహుల్ తివారియా గురించి కొంచెం 2 మాటలు చెప్పుకోవాలి. ఇక తన అంటే యాటిట్యూడ్ కొంచెం నన్ను అడిగితే, సరే 2 మ్యాచ్లు బాగా గెలిపించాడు అనేసి నువ్వు కొంచెం బాగా అందరిని తిట్టేయడం కొట్టేయడం లాంటి పనులు చేస్తుంటే మర్యాదగా ఉండదు. మరి తను యంగ్ ప్లేయర్, అది అర్థం చేసుకొని మంచిగా తన ఉన్న అబిలిటీస్ కి టాలెంట్ కి ఇండియాకి ఆడే కెపాసిటీ ఉన్నవాడు T20 టీంలో. అట్లా ఆ డైరెక్షన్ లో వెళ్ళాలి కానీ నీకు సీనియర్ ప్లేయర్స్ తిట్టడం, క్యాచ్ డ్రాప్ చేస్తే ఏదో మిస్ఫీల్డ్ చేస్తే అరవడం, ఇట్లాంటివి తగ్గించుకోవాలి. అది పక్కన పెడితే నీ ఇంకా అసలు రాజస్థాన్ రాయల్స్ ఇప్పుడు ఏమైనా ఛాన్స్ ఉందంటావా? వాళ్ళు అసలు ప్లే ఆఫ్స్ కి రావడం కానీ వాళ్ళు ఏమైనా చేయగలరు అంటావా? అసలు వాళ్ళు చూస్తే ఏమనిపిస్తుంది రాదు? మొదటగా రాహుల్, ఒక చిన్న కౌంటర్ అది నువ్వు చెప్పిన పాయింట్ కి. అంటే నిన్న రాహుల్ తివాటియా మూమెంట్ నేను కూడా చూశాను, రాబిన్ ఉతప్ప క్యాచ్ డ్రాప్ చేయడం అనేది. ఐ థింక్ ఇట్స్ ఆల్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది గేమ్. ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్ లో ఇప్పుడు ఎవరైనా సరే, ఆడే ప్లేయర్స్ ఎవరైనా సరే టీం గెలవాలనే మనసుతోటే ఆడతారు. సో ఆ టైంలో అట్లాంటి రియాక్షన్స్ అనేవి రావడం సర్వసాధారణం. అంటే అతను అంతకుముందు సన్ రైజర్స్ మ్యాచ్ లో కూడా అదే అగ్రెషన్ ఉపయోగించి మ్యాచ్ గెలిపించాడు. సో అగ్రెషన్ అనేది 2 ways ఉంటుంది. మనం పాజిటివ్ గా యూస్ చేసుకుంటే ఖచ్చితంగా పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి. దాన్ని మనం నెగిటివ్ గా చూస్తే ఖచ్చితంగా అది బ్యాక్ ఫైర్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఎనీవేస్, రాహుల్ తివాటియా అయితే ఇండియాకి ఒక మంచి ప్రాస్పెక్ట్ లా కనబడుతున్నాడు. అతని అవకాశాలు, అతని ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అనేది మనం తర్వాత ఎపిసోడ్ లో ఎప్పుడైనా డిస్కస్ చేద్దాం. బట్ స్టిల్ చూసుకుంటే రాజస్థాన్ రాయల్స్ నిన్న పర్ఫార్మెన్స్ చూస్తే ఖచ్చితంగా వాళ్ళు లాస్ట్ 2 games వాళ్ళు గెలవగలిగే మ్యాచ్ ఓడిపోయారు. అంటే రెండు కూడా వాళ్ళ చేతుల్లోంచి జారిపోయిన మ్యాచ్లు అనమాట. సో అంటే కొంచెం ప్రతి మ్యాచ్ కి వాళ్ళు టీమ్ కొంచెం అంటే టీమ్ కాంబినేషన్స్ పెద్దగా మారట్లేదు, కానీ ఈ బ్యాటింగ్ ఆర్డర్ అనేది ఫస్ట్ ఇప్పుడు స్టోక్స్ ఎప్పుడైతే టీంలోకి వచ్చాడో అందరూ అనుకున్నారు ఓకే స్టోక్స్ ఇంకా మిడిల్ ఆర్డర్ లో కొంచెం కీ రోల్ ప్లే చేస్తాడు. ఖచ్చితంగా మిడిల్ ఆర్డర్ లో ఎప్పుడైతే డెత్ బౌలింగ్ లో ఎస్పెషల్లీ కొంచెం మనకు ఒక ఆప్షన్ కూడా ఉందని అనుకున్నారు. కానీ మేబీ బెన్ స్టోక్స్ చాలా కాలం తర్వాత క్రికెట్ ఆడుతున్నాడు కాబట్టి అతన్ని ఎక్కువగా రష్ చేయట్లేదు రాజస్థాన్ రాయల్స్ టీమ్ మేనేజ్మెంట్. అండ్ నిన్న కూడా చూసాము అతనికి ఇంకా చిన్న చిన్న నిగిల్స్ ఉన్నట్టున్నాయి. నిన్న కూడా కొంచెం హిప్ ఇంజురీ ఏదో ఉన్నట్టుంది. సో బౌలింగ్ వేయలేదు. అండ్ అంతకుముందు మ్యాచెస్ లో 2 మ్యాచెస్ లో కలిపి 3 ఓవర్లు ఎన్నో వేసినట్టున్నాడు. అండ్ టీమ్ బ్యాటింగ్ కాంబినేషన్ మొత్తం మార్చేశారు. నిన్న అయితే అసలు ఈ జాస్ బట్లర్ ఓపెనింగ్ రాకపోవడం అనేది ఒక రకంగా నేనైతే షాక్ గురయ్యాను. ఎందుకంటే జాస్ బట్లర్ ని ఇంకా మనం ఇప్పుడు ప్రెసెంట్ T20 ఫార్మాట్ లో ఎవరు బెస్ట్ ఓపెనర్స్ అంటే జాస్ బట్లర్ టాప్ 3లో ఉంటాడు. అట్లాంటిది జాస్ బట్లర్ ని వాళ్ళు ఉపయోగించకుండా ఓకే రాబిన్ ఉతప్పని ప్రమోట్ చేయడం, రాబిన్ ఉతప్పని దగ్గర నుంచి బెస్ట్ రాబట్టడం అనేది మంచి స్ట్రాటజీ. కానీ వాళ్ళు ఒకటి ఏం అర్థం చేసుకోవాలంటే ఆ సంజు శాంసన్ ప్లేస్ అనేది ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ గోయింగ్ అన్నోటిస్డ్ అనమాట. ఎందుకంటే ఏదో ఒకటి వచ్చి ప్రతి మ్యాచ్ లో 1-2 సిక్స్లు కొట్టి మైమర్పిస్తాడు, తర్వాత అవుట్ అయిపోతాడు. సో ఈ పొజిషన్ ఏంటంటే చాలా ఈ సంజు శాంసన్ పొజిషన్ అసలు ఆ కన్సిస్టెన్సీ లేకపోవడం వల్ల మనకి ఇన్ని అంటే చిన్న మిస్టేక్స్ కూడా పెద్దగా కనబడుతున్నాయి. ఎందుకంటే ఓపెనింగ్ స్లాట్ లో నేను ఉతప్ప వచ్చి అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిన మరలా ఒకే ఓవర్లో ఊతప్ప అండ్ సంజు శాంసన్ అవుట్ అయిపోవడం అనేది అది అంటే ఐ థింక్ నెక్స్ట్ బ్యాక్ టు బ్యాక్ డెలివరీస్ అవుట్ అయిపోయారు ఇద్దరు కూడా. సో ఇవన్నీ కూడా డెఫినెట్లీ రాజస్థాన్ రాయల్స్ కి చాలా తలనొప్పి కలిగించే విషయాలే. సో నాకు సంజు శాంసన్ గురించి ఎక్కువగా మాట్లాడే ఇంట్రెస్ట్ కూడా పోయింది. ఎందుకంటే అంత టాలెంట్ పెట్టుకుని అన్ని పర్ఫార్మెన్స్లు అంటే యూనో ఐపీఎల్ స్టార్టింగ్ నుంచి మనం చూస్తున్నాం. అతను ఇప్పుడనే కాదు, ఐపీఎల్ ప్రతి సీజన్ లో ఎప్పుడు కూడా 1-2 ఇన్నింగ్స్లు ఆడడం, తర్వాత ఇలా ఆడడం, ఇవన్నీ కూడా అసలు ఒక విధంగా చెప్పాలంటే ఇండియా ఏలో కూడా అతనికి చాలా అవకాశాలు వచ్చినాయి. అయినా సరే అలా ఆడడం అనేది ఒక విధంగా నాకు తెలిసి సో ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా రాజస్థాన్ రాయల్స్ అందరికీ కూడా ఒక వాస్తవం ఏంటంటే సంజు శాంసన్ నే ఒక ముఖ్య కారణం. ఈ రోజు ఈ సీజన్ ఇంత మీరు దెబ్బైపోవడానికి ముఖ్య కారణం. అండ్ ఇంకా మేబీ ఇప్పుడు ఓపెనింగ్ కాంబినేషన్ మార్చి ఊతప్పని పైకి తీసుకొచ్చారు, కానీ నాకు తెలిసి జాస్ బట్లర్ అయితే హ్యాపీగా ఉన్నట్టు కనిపించలేదు నిన్న. సో మరలా వాళ్ళ టీమ్ స్ట్రాటజీస్ మారుస్తారు ఏంటని మనం చెప్పలేం. కానీ షేన్ వార్న్ లాంటి మెంటర్ ఉన్నప్పుడు ఎట్లాంటి స్ట్రాటజీ అయినా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మేబీ జయదేవ్ నోత్కత్ లాంటి బ్యాట్స్మెన్ కూడా వచ్చి ఓపెనింగ్ చేయొచ్చు. అంటే జస్ట్ జనరల్ గా చెప్తున్నా, షేన్ వార్న్ దగ్గర నుంచి ఎట్లాంటి ఎక్స్పెక్ట్ చేయాలి. ఎందుకంటే అతను చాలా ఫంకీగా ఉంటాయి షేన్ వార్న్ స్ట్రాటజీస్ అన్ని. నేను అంతకుముందు కూడా అతని కామెంటరీ అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది షేన్ వార్న్ ఒక స్ట్రాటజీ పరంగా అతను ఎలా ఆలోచిస్తాడు అనేది. సో ఇలాగా చాపింగ్ అండ్ చేంజింగ్ ఎక్కువ ఉన్నప్పుడు టీంలో గెలిచే అవకాశాలు అయితే ఖచ్చితంగా తగ్గిపోతూ ఉంటాయి.
నాకు తెలిసి సిఎస్కేతో పాటు ఆర్ఆర్ కూడా ఈ సీజన్ ని మర్చిపోవడం సేఫ్ అని అనుకుంటున్నాను. యా అదైతే టూ టాల్ టాస్క్. ఇప్పుడు ఉన్న మ్యాచ్ల్లో వాళ్ళన్నీ గెలవాలంటే అదైతే చూస్తుంటే వాళ్ళకు ఉన్న ప్రాబ్లమ్స్ చాలా కష్టము. అంటే నువ్వు చెప్పినట్టు బట్లర్ అయితే కింద హ్యాపీగా లేడు. మనం ముందే ఇది కొత్త ఏం కాదు బట్లర్ మిడిల్ ఆర్డర్ లో ఆడడం. నీకు ఫస్ట్ 2018 సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ వాళ్ళు బట్లర్ అక్కడనే వేసి ఆడిచ్చారు. తర్వాత నీకు పైకి వేశారు లైన్ గా 5 మ్యాచ్ల్లో 5 50లు కొట్టి నీకు రాజస్థాన్ నీ ప్లే ఆఫ్స్ తీసుకెళ్ళాడు ఆ సీజన్. కాబట్టి ఎందుకో చేసిన తప్పే మళ్ళీ ఎందుకు చేస్తున్నారంటే మళ్ళీ గ్రేమ్ సోన్ లాంటి వాళ్ళు అంటున్నారు లేదు బట్లర్ అక్కడ ఆడితేనే చూడు టీం కి బాగా పనికొస్తాడు, ఇది వరల్డ్ క్లాస్ ఫినిషర్ అంటున్నాడు. ఏమంటే అటు ఇటు చేసే వాళ్ళకి పాపం షార్జాలో వాళ్ళు వచ్చిన స్టార్ట్ ఇచ్చిన ఎక్సైట్మెంట్ రాహుల్ తివాతి మాస్ ఇదంతా చూసిన తర్వాత ఎందుకో వాళ్ళు సడన్ గా మరీ బ్యాడ్ గా ఆడుతున్నట్టు అనిపిస్తుంది. చూద్దాం. రాబిన్ ఉతప్పకైతే నేను చాలా ఖుషిగా ఉన్నా. రాబిన్ ఉతప్ప బాగా ఆడుతున్నాడు, చాలా ఖుషిగా ఉంది నాకైతే. అదైతే మంచిగా నెక్స్ట్ ఇయర్ కూడా ఐపీఎల్ వస్తాడు. నాకు అనుకున్నారే రాబిన్ ఉతప్ప కెరీర్ అయిపోయింది అనుకుంటే నిన్న తను అట్లా ఆ క్లాస్ ఉంటుంది చూడు నీకు నడుచుకుంటూ షాట్లు ఆడడం, అది చాలా రోజులు ఏం చూసి అసలు అది నిన్న కనిపించింది. సో హోప్ఫుల్లీ ఇంకో రెండేళ్లు ఆడితే బాగుండు. అది పక్కన పెడితే అసలు శ్రేయస్ గోపాల్ బౌలింగ్ కూడా నీకు ఎందుకు అంత ఈ ఫైర్ అయితే లేదు. మధ్యలో 2 మ్యాచ్లు బాగా వేసినట్టు అనిపించిందా కానీ ఎందుకు ఆ వికెట్ టేకింగ్ మజా అయితే లేదు తన బౌలింగ్ లో. చూడాలి మరి రాజస్థాన్ వాళ్ళు ఇక చూసుకుంటే నెక్స్ట్ సాలా అనే వాళ్ళు చూసుకోవాల్సిందంతా. ఓకే, మూవింగ్ ఆన్. ఇక కింగ్స్ 11 గురించి మాట్లాడుకుందామా. వాళ్ళు ఇక అనుకోకుండా మ్యాచ్ గెలిచేశారు. అనుకోకుండా అంటే వాళ్ళ ఫేవరెట్ టీం అయిన ఆర్సీబీ మీద వాళ్ళు గెలిచిన ఏకైక మ్యాచ్ సీజన్ స్టార్టింగ్ లో వాళ్ళ మీద. సో మళ్ళీ వాళ్ళ మీద లేపి బాగా ఆడారు. అది కాకుండా అసలు నీకు ఇంకేమైనా ఇంట్రెస్టింగ్ అనిపించిందా కింగ్స్ 11? క్రిస్ గేల్ గురించి ఆఫ్ కోర్స్ మనం మాట్లాడుకోవాలి. నీకేమనిపించింది క్రిస్ గేల్ పర్ఫార్మెన్స్ చూసి అసలు? అసలు ఈ ఐపీఎల్ మొత్తంలో ఏదైనా ఒక్క టీము అరే మేము గెలవాల్సిన మ్యాచ్లు ఇలా ఓడిపోయాం ఏంట్రా అని బాధపడిన సందర్భాలు ఎక్కువ ఉన్నాయి ఏ టీం కన్నా అని మనం చెప్పుకోవాలంటే అది కేవలం కింగ్స్ 11 ఫ్యాన్స్ కి మాత్రమే వర్తిస్తుంది. ఎందుకంటే వాళ్ళు చాలా గెలవగలిగే మ్యాచెస్ అన్ని కూడా ఓడిపోయారు. సో ఒక విధంగా ఇప్పటి వరకు అయితే కొంచెం డిసప్పాయింటింగ్ అని నడిచింది వాళ్ళ సీజన్. కానీ మొన్న ఆర్సీబీ గెలుపుతోటి అండ్ క్రిస్ గేల్ రాకతోటి మరలా కొంచెం వాళ్ళకి టీంలో ఒక డిఫరెంట్ ఎనర్జీ లెవెల్స్ కనబడుతున్నాయి మనకి. సో మేబీ అంటే ఇప్పటి నుంచి ప్రతి మ్యాచ్ గెలవడం అనేది చాలా కష్టమైన టాస్కే. కానీ క్రిస్ గేల్ ఉంటే ఏది కూడా అసాధ్యం కాదు. అండ్ క్రిస్ గేల్ ఒక్కడే కాదు, అక్కడ కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ ఇద్దరు కూడా సూపర్ ఫామ్ లో ఉన్నారు. సో ఇట్లాంటి లైనప్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏ టీం అన్నా భయపడుతుంది. క్రిస్ గేల్, కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ ఇట్లాంటి లైనప్ కి ఏ టీం అన్నా భయపడాల్సింది. కొంచెం కింగ్స్ 11 పంజాబ్ వాళ్ళు బౌలర్స్ అంటే మొన్న క్రిస్ జోర్డన్ పాపం అతను సీజన్ స్టార్టింగ్ నుంచి చాలా మ్యాచెస్ డిసప్పాయింట్ చేశాడు. కానీ మొన్న మ్యాచ్ లో ఆర్సీబీతో చాలా బాగా వేశాడు బౌలింగ్. సో కొంచెం ఇట్లా క్రిస్ జోర్డన్ లాంటి ప్లేయర్స్ అవ్వచ్చు. ఇంకా బౌలింగ్ లో షమీ కూడా ఉన్నాడు, ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్. సో ఇట్లాంటి ఇంకా బౌలింగ్ పర్ఫార్మెన్సెస్ కొంచెం వాళ్ళకి క్లిక్ అయితే గనక ఖచ్చితంగా 6 మ్యాచ్ల్లో 6 గెలవగలిగే సత్తా ఉన్న టీం అయితే వాళ్ళ దగ్గర ఉంది. కాకపోతే బౌలింగ్ డిపార్ట్మెంట్ లో వాళ్ళకి కొంచెం ఇంకా ఎక్స్ట్రా క్వశ్చన్ ఉండాలి. అండ్ నెక్స్ట్ ఆ గ్లెన్ మ్యాక్స్వెల్ పొజిషన్ కూడా కొంచెం క్వశ్చనబుల్ గా మారిపోయింది. ఎందుకంటే అతనికి పెద్దగా అవకాశాలు రాలేదు. వచ్చిన అవకాశాల్లో 1-2 కూడా అతను పెద్దగా యూస్ కూడా చేసుకోలేదు. అండ్ ఇంకొకసారి కొంచెం బౌలర్ గా కూడా యూస్ చేస్తున్నారు. సో మేబీ మ్యాక్స్వెల్ యూస్ చేస్తే మ్యాక్స్వెల్ కూడా ఫామ్ లోకి వస్తే ఖచ్చితంగా కింగ్స్ 11 కి గెలిచే అవకాశం అయితే ఉంది. బట్ ఇప్పుడు ఉన్న టైంలో ఇప్పుడు సిచ్యువేషన్ లో బ్లంట్ గా చెప్పాలంటే నాకు తెలిసి నంబర్ 4 ప్లేస్ కి కేవలం 2 టీమ్స్ మాత్రమే రేస్ లో ఉన్నాయి, కోల్కతా అండ్ సన్ రైజర్స్. ఈ రోజు కోల్కతా సన్ రైజర్స్ మ్యాచ్ తోటి ఆ సస్పెన్స్ కూడా తెరపడి ఉంది. ఎందుకంటే ఆ మ్యాచ్ లో ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి ప్లే ఆఫ్స్ అవకాశాలు ఇంకా బలంగా ఉంటాయి. ఓడిపోయిన టీం కి మరలా కొంచెం అప్హిల్ టాస్కే అవుతుంది. అంటే ఇప్పుడు క్రిస్ గేల్ ఆడుతున్నాడు సరే, నీకు నంబర్ 3 లో ఆడడం నీకు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు క్రిస్ గేల్ నీకు చిన్నప్పటి నుంచి ఓపెనింగ్ చేస్తున్నాడు. అడిగారు నువ్వు ఎప్పుడైనా నంబర్ 4 ఆడావా, నంబర్ 3 ఆడావా అంటే నేనా నంబర్ 3 అన్నాడు పాపం ఇంటర్వ్యూలో కూడా. కానీ నువ్వు అప్రిషియేట్ చేయాలి క్రిస్ గేల్ తన ఈగో, తన యూనివర్స్ బాస్ ఈగోని పక్కన పెట్టేసి తన నంబర్ 3 ఆడి టీం కోసం నీకు ఒంట్లో వాళ్ళ క్రిస్ గేల్ వారం రోజులు విరోచనాలు అవుతుండే అంట. అయినా కానీ నీకు తట్టుకొని వచ్చి నీకు టీం విన్నింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అసలు హ్యాట్స్ ఆఫ్ టు క్రిస్ గేల్.
మొన్న షార్జా కాబట్టి పర్వాలే, గేల్ నీకు అటు ఇటు చేసి ఆడేసాడు, కానీ నీకు నీకు సింగిల్స్ ఉరకాల్సిన పెద్ద అవసరం పడదు, టూస్ అసలుకే ఉరకాల్సిన అవసరం ఉండదు, కొడితే 6 కాబట్టి. కానీ మరి ఇప్పుడు గేల్ ని మరి ఇప్పుడు దుబాయ్ అబుదాబిలో ఆడుతున్నప్పుడు మరి ఎలా వాడతారు అనేది నాకు ఆసక్తిగా ఉంది. ఎందుకంటే తను అప్పుడు నెంబర్ 3 వస్తే మాత్రం కష్టమవుతుంది. మేబీ షార్జా అని చెప్పి నెంబర్ 3 పంపించారేమో, మేబీ అక్కడ దుబాయ్ అబుదాబిలో రాహుల్ ఇంకా గేల్ ఓపెనింగ్ చేసి మయాంక్ 1 డౌన్ వస్తాడేమో. చూడాలి, ఆ విషయం అయితే చూడాలి. దానికి తోడు అంటే మొన్న ఇంకో మ్యాచ్ లో కింగ్స్ 11 వాళ్ళు ఇంకో బ్లండర్ చేసినట్టు అనిపించింది బౌలింగ్ చేంజెస్ లో. కేఎల్ రాహుల్ క్యాప్టెన్సీలో చాలా ఇంప్రూవ్మెంట్ కావాలి అసలు. నీకు క్రిస్ జార్డన్ అంత బాగా వేస్తున్నాడు, నీ ఓవర్సీస్ డెత్ ఓవర్ స్పెషలిస్ట్ ఉన్నాడు, నీకు షమీ ఓవర్ డెత్ ఓవర్స్ గురించి అందరికీ తెలుసు, నీకు ఒక్కోసారి పడితే ఒక్కోసారి పడవు. అలాంటిది నీకు జార్డన్ కి ఒక ఓవర్ మిగిల్చేటట్టు నీకు 20th ఓవర్ షమీకి ఇవ్వడం మాత్రం అది కొంచెం టాక్టికల్ బ్లండర్. దాని వల్ల చూసాం మనం ఏమైంది ఆ మ్యాచ్. 2 6 3 6 కొట్టాడు క్రిస్ మారిస్. అది ఒక రకంగా నీకు టైట్ మ్యాచెస్ లో అలాంటివే నీకు డిఫరెన్స్ క్రియేట్ చేస్తాయి. నీకు క్రిస్ జార్డన్ ని ఇంకా ఎందుకు నమ్మలేకపోతున్నాడు అనేది నాకు ఇంకా ఆశ్చర్యంగా ఉంది. కాబట్టి అది దాని గురించి మరి కేఎల్ రాహుల్ కి ఇవన్నీ పాఠాలు నెక్స్ట్ సీజన్ కి. బేసిక్ గా ఈ సీజన్ నువ్వు అన్నట్టు ఛాన్స్ మాత్రం కష్టం, కానీ ఉన్న మ్యాచ్ లో పాపం ఫ్యాన్స్ కోసం బాగా ఆడి మంచి పర్ఫార్మెన్స్ ఇస్తే బాగుంది. నువ్వు చెప్పినట్టు ఇద్దరు క్రిస్లు కీలకం, క్రిస్ జార్డన్, 2 క్రిస్ గేల్. క్రిస్ గేల్ నెంబర్ 3 గురించి నువ్వు అడిగావు కాబట్టి నెంబర్ 3లో ఒక విధంగా ఏంటంటే అది కొంచెం 2 సైడ్స్ వర్కౌట్ అవుతుంది. అంటే కొన్ని సార్లు కింగ్స్ 11 నెంబర్ 3 క్రిస్ గేల్ అంటే వర్కౌట్ అవ్వకపోవచ్చు. బట్ ఏంటంటే సాధారణంగా కేఎల్ రాహుల్ అండ్ మయాంక్ అగర్వాల్ మంచి స్టార్ట్స్ ఇస్తున్నారు కాబట్టి ఆ నెంబర్ 3 మేబీ క్రిస్ గేల్ ఏమైనా మిడిల్ ఓవర్స్ లో వస్తే ఖచ్చితంగా ఆ టైంలో స్పిన్నర్స్ ఆపరేషన్ లో ఉంటారు. లేదంటే కొంచెం యూనో ఆ టీంలో డెఫినెట్లీ బెస్ట్ బౌలర్స్ అయితే స్టార్టింగ్ లో వేసి మళ్ళీ వాళ్ళ స్పెల్ లాస్ట్ సేవ్ చేసుకుని ఇవన్నీ మనం చూస్తున్నాం. సో మిడిల్లో ఖచ్చితంగా స్పిన్నర్స్ ఆర్ కొంచెం లెస్సర్ ఎక్స్పీరియన్స్ బౌలర్స్ వేసే అవకాశం ఉంది. సో అట్లాంటి ఒక ఛాన్స్ ఉంటే కనుక నో గ్రౌండ్ ఈస్ బిగ్ ఎనఫ్ ఫర్ క్రిస్ గేల్. సో అది దుబాయ్ అయినా అబుదాబి అయినా అది మరి లాస్ట్ మ్యాచ్ లో అయితే వర్కౌట్ అయ్యింది. బట్ ముందు మ్యాచెస్ లో ఎలా వర్కౌట్ అవుతుందో మనం చూడాలి. ఓకే, అయితే మూవింగ్ ఆన్, మనం కేకేఆర్ గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు. కేకేఆర్ వాళ్ళు అందరూ అసలు ఎప్పటి నుంచో రావాలి అనుకుంటున్న ఆయిన్ మార్గన్ ని ఎటకేల కెప్టెన్ చేసి పడేశారు. నీ ఫస్ట్ రియాక్షన్స్ ఏంటి రాజు అసలు? అంటే నీకు అది ఫెయిర్ అనిపించిందా, లేకపోతే అది వాళ్ళు తీసుకోవాల్సిన మంచి నిర్ణయం అనిపించిందా? అంటే దినేష్ కార్తిక్ ఇప్పుడు అతని క్యాప్టెన్సీలో కేకేఆర్ 2 మ్యాచెస్ అంటే ఐ మీన్ ఇప్పటివరకు ఓవరాల్ గా ఎన్ని మ్యాచెస్ గెలిచినా పక్కన పెడితే సిఎస్కే పైన అండ్ కింగ్స్ 11 పంజాబ్ పైన 2 కూడా అసలు కేకేఆర్ కి ఎక్కడ కూడా అవకాశం లేదు. 2 ఓడిపోయే మ్యాచ్లే. అలాంటి 2 ఓడిపోయిన మ్యాచ్లని అతను గెలిపించాడు. అంటే దినేష్ కార్తిక్ గెలిపించాడని చెప్పడం కంటే అతని బౌలింగ్ కొంచెం ఆ స్ట్రాటజీ అంటే సునీల్ నారాయణ హోల్డ్ బ్యాక్ చేయడం, లాస్ట్ ఓవర్ వేయించడం, ఇది ఒక మంచి మాస్టర్ స్ట్రోక్ గానే చెప్పుకోవాలి. సో బేసిక్ గా ఇట్లాంటి కమ్ ఫ్రమ్ బిహైండ్ విక్టరీస్ చూసినప్పుడు క్యాప్టెన్స్ కి చాలా క్రెడిట్ ఇస్తారు. అంటే ఆ స్ట్రాటజీ, బౌలర్ ని హోల్డ్ బ్యాక్ చేయడం, అంత తక్కువ స్కోర్ ని డిఫెండ్ చేయడం, ఇవన్నీ కూడా. సో ఇది జరిగిన తర్వాత ఒక మ్యాచ్ ఓడిపోయారు వాళ్ళు. ఓడిపోయిన వెంటనే క్యాప్టెన్సీ మార్చారు. నాకెందుకో అది కొంచెం ఆ విషయం అయితే మింగుపడట్లేదు. ఎందుకంటే ఆ టైప్ లో దినేష్ కార్తిక్ అతని క్యాప్టెన్స్ టాక్టికల్ స్కిల్స్ అవన్నీ కూడా అంత బాగా అతను చూపించిన తర్వాత ఓకే, ఐన్ మోర్గన్ మనం అంతకుముందు కూడా డిస్కస్ చేసుకున్నాం. అతని క్రెడెన్షియల్స్ గురించి అవ్వచ్చు, అతని టాలెంట్ గురించి అవ్వచ్చు, అతని క్యాప్టెన్సీ స్కిల్స్ గురించి అవ్వచ్చు. ఒకవేళ ఇట్లాంటి డెసిషన్ వాళ్ళకి మైండ్ లో ఉండుంటే మేబీ సీజన్ స్టార్టింగ్ లోనే వాళ్ళు ఏదన్నా చేసి ఉండాల్సింది. సీజన్ మధ్యలో చేయడం అనేది ఎప్పుడు కూడా, అంతకుముందు కూడా మనం చూసాం. గౌతమ్ గంభీర్ ఢిల్లీ డేర్ డెవిల్స్ క్యాప్టెన్సీ చేసి మధ్యలో స్టెప్ అవుట్ అయ్యి శ్రేయస్ అయ్యర్ కి క్యాప్టెన్సీ ఇవ్వడం. సో హిస్టారికల్ గా అయితే ఇట్లాంటి మూవ్స్ వర్కౌట్ అయినట్టు ఎక్కడా కనపడలేదు. మరి కేకేఆర్ మనల్ని ఏమైనా రాంగ్ గా ప్రూవ్ చేస్తారనేది మనం చూడాల్సిన విషయం. అండ్ ఇంకొక చిన్న వర్కౌట్ కాలేదని ఎట్లా అంటావు? రోహిత్ శర్మ అట్లానే మొదలెట్టి కప్పెత్తాడు ముంబై ఇండియన్స్ కి. రికీ పాయింటింగ్ పక్కన కూర్చుంటే వాట్ ఆర్ టాకింగ్?
అంటే యునో రోహిత్ శర్మ అది అది ఐ మీన్ ఇట్స్ ఎ కంప్లీట్ డిఫరెంట్ ఫ్యాక్టర్ అది. అంటే రోహిత్ శర్మ లోకల్ ప్లేయర్. సో ఈ ఈ మనం ఈ ఈక్వేషన్ గురించి మాట్లాడుకుంటే వీ కెన్ హ్యావ్ ఎ డిఫరెంట్ డిబేట్ అబౌట్ ఇట్. బట్ కేకేఆర్కి ఒక చిన్న ఎదురు దెబ్బ తగిలింది ఈ రోజు. నేను చూసాను మార్నింగ్ న్యూస్ లో. అది ఏంటంటే అలీ ఖాన్ అని యుఎస్ఏ పేసర్, పాపం అతను ఐపీఎల్ అనేది ఒక డ్రీమ్ గా పెట్టుకుని అవకాశం రావడంతో చాలా ఎమోషనల్ అయిపోయి చాలా మంచి మంచి స్టోరీస్ విన్నాం అతని గురించి. కానీ పాపం అతనికి అవకాశం రాకుండానే అతను టోర్నమెంట్ నుంచి తప్పుకున్నాడు, ఎందుకంటే ఇంజురీ అయింది అలీ ఖాన్ కి, యుఎస్ఏ పేసర్. అండ్ అతని ప్లేస్ లో న్యూజిలాండ్ నుంచి టిమ్ సైఫర్ట్ అని ఒక వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ అనమాట. సేమ్ బ్రెండన్ మెక్కలం స్టైల్ ఆఫ్ క్రికెటర్ అతను కూడా. సో అతన్ని టీంలోకి తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయని రిపోర్ట్స్ ఉన్నాయి. ఎనీవేస్ చూస్తుంటే కేకేఆర్ వాళ్ళ అంటే ఇప్పటివరకు ఆండ్రూ రసెల్ సరిగ్గా అతను అనుకున్న రేంజ్ లో పర్ఫామ్ చేయలేకపోవడం. అండ్ నెక్స్ట్ ఇంకా అయన్ మోర్గన్ కూడా అతనికి ఇప్పటి వరకు పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ చేసే అవకాశాలు వచ్చినా సరే అతను అనుకున్న రేంజ్ లో అయితే పర్ఫామ్ చేయలేదు. అండ్ శుభ్మన్ గిల్ ఎందుకో నాకు అతను నెంబర్ 3కి బాగా సూట్ అవుతాడేమో ఓపెనింగ్ కంటే అని అనిపిస్తుంది. ఏమంటావు రాహుల్? అవును రాదు, అసలు శుభ్మన్ గిల్ నీకు నీకు బ్యాట్ టచ్ చేస్తే వచ్చి వస్తున్న సౌండ్ అసలు మామూలు గజబ్ సౌండ్ వస్తుంది అసలు శుభ్మన్ గిల్ది. కానీ ఎందుకో అది ట్రాన్స్లేట్ మాత్రం కావట్లేదు నీకు 50 రన్లు 70 రన్లు కొట్టడంలో. ఎందుకో అతను స్టక్ అయిపోతున్నాడు. ఏదో నీకు బౌండరీలు కొట్టలేక అని అనిపిస్తుంది. ఏదో సింగిల్ తీయగలుగుతున్నాడు కానీ బౌండరీ కొట్టలేకపోతున్నాడా, కొట్టాలని లేదా మరి అది అర్థం కావట్లేదు. నువ్వు అన్నట్టు మేబీ నెంబర్ 3 పంపించి స్పిన్నర్స్ ని అటాక్ చేయమని చెప్పి ఒక రోల్ ఇస్తే బాగుండేమో నీకు ఓపెనింగ్ పంపించకుండా అని మేబీ అదో థాట్ ఉంది. చూస్తుంటే నితీష్ రాణా కూడా సరిగ్గా ఆడట్లే, వాళ్ళకి ఏదో ఇన్కన్సిస్టెన్సీ ఉంది, తను పేస్ ఆడలేకపోతున్నాడు నితీష్ రాణా. కాబట్టి ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి వాళ్ళకి. రాహుల్ త్రిపాఠి ఓపెనింగ్ పంపించారు కానీ తను సడన్ గా ఒక మ్యాచ్ బాగా ఆడిన తర్వాత మళ్ళీ డిసప్పాయింటింగ్ ఆడుతున్నాడు. అటు ఇటు చేసే వాళ్ళకి సడన్ గా నీకు బాగా ఆడుతున్నారు అనుకున్న టైంలో సడన్ గా అన్ని ప్రాబ్లమ్స్ మీద పడ్డాయి అసలు. కానీ నన్ను అడిగితే వాళ్ళు ఒక చేసిన పెద్ద పెద్ద కీలకమైన బ్లండర్ ఏదైతే ఉందో అది ఆర్సీబీ వాళ్ళతో ఆడిన మ్యాచ్ లో ఈ వారం మండే రోజు వాళ్ళు టామ్ బ్యాంటన్ ఆడియడం. నీకు టామ్ బ్యాంటన్ కి పిచ్చులు సూట్ అయితే అయ్యేటట్టు లేవని చెప్పి అందరికీ తెలుసు. నీకు ఆల్రెడీ షార్జా కూడా స్లో అయిందని తెలుసు. నీకు ఆ రోజు మ్యాచ్ ఆర్సీబీతో ఆడుతూ నీకు ఒకే ఒక స్పిన్నర్ అయిన వరుణ్ చక్రవర్తితో వెళ్ళారు వాళ్ళు. నీకు ఎందుకని వాళ్ళు ఇంకో స్పిన్నర్ ని 11 లోకి తీసుకోలేదో అని నాకు అర్థం కాలేదు అసలు. అది పూర్ చాయిస్ నన్ను అడిగితే. దానివల్ల వాళ్ళు ఆ మ్యాచ్ ఓడిపోయారనిపించింది నాకు. దానికంటే నాకు బాగా ఇబ్బంది పెట్టే విషయం ఏంటంటే కుల్దీప్ యాదవ్ ఓకే, అతను సీజన్ స్టార్టింగ్ లో అతను కొంచెం చాలా అండర్ పర్ఫామ్ చేశాడు, బౌలింగ్ కూడా అంత ఫామ్ లో ఉన్నట్టు కనిపించలేదు. ఇప్పుడు స్లోగా అన్ని టీమ్స్ కూడా స్పిన్నర్స్ కి బాగా అనుకూలిస్తున్నాయి పిచ్చులు కొంచెం. ఇప్పుడు నిన్న కూడా చూసాం ఆర్సీబీ షాబాజ్ అహ్మద్ లాంటి ఒక స్పిన్నర్ ని తీసుకొచ్చి అతనితో కీ ఓవర్స్ వేయించింది, డీసెంట్ గా వేశాడు. సో ఎందుకు కుల్దీప్ యాదవ్ ని అసలు కన్సిడర్ చేయట్లేదు అనేది నాకు కొంచెం అర్థం కావట్లేదు. ఎందుకంటే కుల్దీప్ యాదవ్ ఇస్ ఎ క్లాస్ బౌలర్. అతను యాక్షన్ కావచ్చు, అతని హిస్టారికల్ గా మనం చూసుకుంటే కుల్దీప్ యాదవ్ కి మంచి సక్సెస్ రేటే ఉంది. కానీ ఎందుకు అతన్ని అసలు కన్సిడర్ చేయట్లేదు అనేది కొంచెం. ఓకే, వరుణ్ చక్రవర్తి బాగా బౌలింగ్ చేస్తున్నాడు, బట్ కుల్దీప్ యాదవ్ ని పక్కన పెట్టడం అనేది నాకు తెలిసి అతన్ని ఇంకా సీజన్ లో ఆడించకపోతే అది కేకేఆర్ కే మైనస్ అవుతుంది నేను అడిగితే. అదైతే అవును. కుల్దీప్ యాదవ్ అయితే అది చాలా సాడ్ స్టోరీ ఉంది. ఐపీఎల్ లో సాడెస్ట్ స్టోరీ ప్రాబ్లీ కుల్దీప్ యాదవ్. యంగ్ ప్లేయర్, టాలెంటెడ్ ప్లేయర్, తన లాంటి బౌలింగ్ వేసే వాళ్ళు ఇండియాలో చాలా అరుదు. అలాంటి తనకు ఛాన్సులు ఇవ్వకపోవడం కాన్ఫిడెన్స్ అయితే ఇట్లా పై నుంచి ఇట్లా దింపేశారు పాపం. డీకే క్యాప్టెన్సీ విషయం కూడా ఎందుకు తను స్టెప్ డౌన్ అయ్యాడా అనిపించింది. మేబీ ఆర్సీబీ మ్యాచ్ వాళ్ళు బాగా ఆడి గెలిచుంటే మేబీ డీకే స్టెప్ డౌన్ అయ్యేవాడు కాదేమో అనిపించింది. తను ఆ మ్యాచ్ లో వాళ్ళు ఎట్లయితే ఒక స్పిన్నర్ తో ఆడారో అక్కడనే తెలిసిపోయింది ఓకే వీళ్ళు ఓడిపోబోతున్నారు మ్యాచ్. మేబీ ఒకవేళ అదే మ్యాచ్ రిజల్ట్ డీకే క్యాప్టెన్సీ ఇచ్చేయడానికి రీజన్ అయితే చాలా చాలా దురదృష్టకరం అదైతే. ఈ రోజు నేను జనరల్ గా కొన్ని బోల్డ్ ప్రిడిక్షన్స్ చేశాను ఈ ఐపీఎల్ లో. కొన్ని వర్కౌట్ అయినాయి, కొన్ని వర్కౌట్ అవ్వలేదు, కొన్ని వర్కౌట్ అవుతాయని ఆశతో ఉన్నాను ఇంకా. సో ఈ రోజు నేను చేసే ప్రిడిక్షన్ ఏంటంటే ఈ రోజు కేకేఆర్ సన్ రైజర్స్ మ్యాచ్ ఉంది, ఫస్ట్ మ్యాచ్. ఆ మ్యాచ్ లో ఎవరైతే గెలుస్తారో వాళ్ళు ప్లే ఆఫ్స్ లో 4th ప్లేస్ తీసుకుంటారని నేను అనుకుంటాను. ఎందుకంటే మొదటి 3 స్థానాలు ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయినాయి, అది అందరికీ తెలిసిందే, ముంబై, ఢిల్లీ అండ్ ఆర్సీబీ అని.
ఇప్పుడు ఈ రోజు కోల్కతా సన్ రైజర్స్ మ్యాచ్ లో వెనక కోల్కతా ఓడిపోతే ఖచ్చితంగా వాళ్ళ ప్లే ఆఫ్ అవకాశాలు కూడా దెబ్బతిన్నట్టే చెప్పుకోవచ్చు మనం. యా నువ్వు అది మాత్రం పక్కా కరెక్ట్. అది ఎందుకంటే ఆల్రెడీ నీకు ఇప్పుడు చూసుకుంటే పాయింట్స్ టేబుల్ లో పక్క పక్కనే ఉన్నారు వీళ్ళు. ఇప్పుడు ఇప్పుడు కేకేఆర్ ఇంకో విన్ వచ్చిందంటే ఒక గ్యాప్ పెరిగిపోతుంది నీకు. సిఎస్కే ఎస్ఆర్హెచ్ వీళ్ళిద్దరు ఒకే పడవలో ఉన్నారు. కేకేఆర్ కొంచెం ముందుంది. ఒకవేళ ఈ మ్యాచ్ కనుక కేకేఆర్ గెలిస్తే వాళ్ళు ముందుకెళ్తారు. ఇంకా సిఎస్కే అయినా కానీ ఎస్ఆర్హెచ్ కానీ అందుకోవడం మాత్రం కష్టం. ఒక రకంగా టోర్నమెంట్ పరంగా కూడా ఇప్పుడు ఏమైనా ఇంట్రెస్టింగ్ గా ఉండాలి అంటే ఇవాళ మ్యాచ్ సన్ రైజర్స్ గెలవాలి. ఎందుకంటే ఆల్రెడీ నీకు టాప్ 3 ఆర్సీబీ, ముంబై ఇంకా ఢిల్లీ అయితే ఫిక్స్ టాప్ 3 స్పాట్స్ అని. మేబీ టాప్ 3 కాకపోయినా క్వాలిఫై అయితే పక్కా వాళ్ళు. కాబట్టి ఒక్క స్పాట్ కోసమే వేరే టీంలు కొట్లాడుకుంటున్నాయి. ప్రతి ఏడు మనం చూస్తాం ఐపీఎల్ లో చివరికి వచ్చేటప్పటికి అన్ని టీములు ప్లే లో ఉంటాయి. మనం ఎక్కడ 4th స్పాట్ కోసం ఛాన్స్ ఉందా, 3rd స్పాట్ కోసం ఛాన్స్ ఉందా అన్నట్టు. కానీ ఈసారి చూస్తుంటే ఈ మ్యాచ్ నువ్వు చెప్పినట్టు కేకేఆర్ వర్సెస్ సన్ రైజర్స్ మ్యాచ్ ఇవాళ మధ్యాహ్నం జరిగే మ్యాచ్ డిసైడ్ చేస్తుంది. ఇక ఇక వేరే టీంలో ఇంట్రెస్ట్ ఉంటుందా, ఛాన్స్ ఉంటుందా, జనాలకు ఇంట్రెస్ట్ ఉంటుందా చూడడానికి అనేది. కానీ మేము కేకేఆర్ వాళ్ళు వాళ్ళ పర్ఫార్మెన్స్ కొంచెం బెటర్ ఉంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఎంతైనా నీకు ఆ రోజు పొద్దున్నే చెప్పారు క్యాప్టెన్సీ చేంజ్ అని. అప్పటికప్పుడు నీకు సడన్ గా టీమ్ లో డైనమిక్స్ చేంజ్ అయి ఉంటాయి. సడన్ గా నీకు డీకే కీపర్ గా కెప్టెన్ గా కాకుండా కీపర్ గా చేస్తూ ఆడుతున్నాడు అక్కడ. మార్గన్ కూడా కొంచెం ఎందుకో అంత మంచిగా అనిపించలేదు ఫీల్డ్ లో అసలు తను కెప్టెన్సీ చేస్తూ బౌలింగ్ అప్పుడు. కానీ ఒక పాజిటివ్ మరి మార్గన్ కెప్టెన్సీ వల్లనే ఏంటో కానీ మంచి ఇన్నింగ్స్ ఆడాడు తను. అసలు ఎక్కడనో 100 కూడా కొట్టరు అనుకుంటా మ్యాచ్ ముంబై అయితే. నీకు అటు ఇటు తీసుకెళ్ళినాం 150 వరకు తీసుకెళ్లారు. ఏమో నాకు తెలిసి సన్ రైజర్స్ మీద కేకేఆర్ కి మంచి మ్యాచ్అప్, రషీద్ ఖాన్ మీద మార్గన్ కి మంచి రికార్డు చూస్తుంటే గ్రహాలు మరి కేకేఆర్ కే అనుకూలించచ్చు చెప్పలేము. కానీ నా నా దృష్టి అంతా డేవిడ్ వార్నర్ మీద ఉంటది. చూద్దాం ఏమవుతుందో. అసలు కేకేఆర్ టోర్నమెంట్ లో ఉంటారో లేదా అనేది ఈ మ్యాచ్ డిసైడ్ అవుతుందో చెప్పినట్టు. అవును రాహుల్, ఇప్పుడు ఐపీఎల్ టోర్నమెంట్ స్టార్టింగ్ లో స్లోగా కొంచెం ఆడి ఇప్పుడు సడన్ గా ఫామ్ లో వచ్చిన లెఫ్ట్ హ్యాండర్స్ మనకి బెస్ట్ ఎగ్జాంపుల్. శిఖర్ ధవన్ ఉన్నాడు, క్వింటన్ డికాక్ ఉన్నాడు. ఇద్దరు కూడా అంతకు ముందు సన్ రైజర్స్ ఆడిన ప్లేయర్సే. సో హోప్ఫుల్లీ ఇప్పటి వరకు వార్నర్ అయితే స్లోగా స్టార్ట్ అయ్యి పెద్దగా అయితే అనుకున్న రేంజ్ లో అయితే క్లిక్ అవ్వలేదు. సో అతను కూడా శిఖర్ ధవన్, క్వింటన్ డికాక్ లాగా సడన్ గా ఫామ్ లోకి వస్తాడని కోరుకుందాం. ఎందుకంటే అతని ఫామ్ చాలా కీలకం. బెయిర్స్టో విలియమ్సన్ గురించి మనం ఆల్రెడీ ఎస్ఆర్హెచ్ ఎపిసోడ్స్ లో డిస్కస్ చేసుకున్నాం, వాళ్ళ రోల్ గురించి, వాళ్ళ టీంలో ఇంపార్టెన్స్ గురించి అండ్ టీమ్ స్ట్రాటజీస్ గురించి. బట్ వార్నర్ ఫామ్ అనేది కీలకం. వార్నర్ కనుక అతను మరలా తిరిగి ఫామ్ లో వస్తే ఖచ్చితంగా సన్ రైజర్స్ అట్లీస్ట్ 4th ప్లేస్ అయినా దక్కించుకునే అవకాశం అయితే ఉంది. ఆ కేకేఆర్ గురించి ఇంకో మాట చెప్పాలి. అసలు వాళ్ళు నన్ను అడిగితే ఉన్న అన్ని టీంలలోకి వాళ్ళ బెస్ట్ కాంబినేషన్, బెస్ట్ క్రికెట్ మాత్రం ఇప్పటి వరకు ఆడలేదు వాళ్ళు. నీకు సునీల్ నారాయణ సస్పెక్ట్ యాక్షన్ నుంచి రిపోర్ట్ అవ్వడం అదంతా పక్కన పెట్టినా కానీ ఇంకా వాళ్ళకున్న రిసోర్సెస్, ఎస్పెషల్లీ కుల్దీప్ లాంటి వాళ్ళు ఆడట్లేదు. నేను ఇప్పటివరకు కూడా చెప్తే నాకు తెలిసి హైలీ బాగా బిగ్గెస్ట్ డిసప్పాయింట్మెంట్ కేకేఆర్కి ఏదైనా ఉందంటే అది ప్యాట్ కమిన్స్ బౌలింగ్ అని చెప్పుకోవాలి. ఏమంటారు రాహుల్? ప్యాట్ కమిన్స్ ఏమో చాలా ప్యాచీగా ఉంది అబ్బా తన పర్ఫార్మెన్స్ చూసుకుంటే. కొన్ని మ్యాచ్ లో అరే తనకి ఇచ్చిన రోల్ చాలా బాగా పర్ఫార్మ్ చేస్తున్నాడు. టాప్ ఫస్ట్ 10 overs చాలా బాగా ఇస్తున్నాడు బౌలింగ్ అన్నట్టుంది, వికెట్స్ తీస్తున్నాడు, క్రూషియల్ వికెట్స్ అన్నట్టుంది. కానీ కొన్ని మ్యాచ్లు చూస్తే బాగా నీకు ఈజీగా ఆడేసుకోవచ్చు, వికెట్ తీసేటట్టు కూడా అనిపించట్లే. ఎందుకో చాలా మిక్స్డ్ గా ఉంది. మేబీ వాళ్ళు అంటే తనకు 16 కోట్లు ఇచ్చారు కాబట్టి తను ప్రతి మ్యాచ్ ఆడి కూడా మేబీ లాకీ ఫర్గ్యూసన్ ఆడిచ్చి మేబీ కొంచెం డిఫరెన్స్ ఏమైనా చేయాలేమో అనిపించింది. మొన్న మ్యాచ్ అయితే డిసప్పాయింటింగ్ ఏంటంటే ప్యాట్ కమిన్స్ నీకు రోహిత్ శర్మకి, క్వింటన్ డికాక్ అనుకూలంగా వేసాడు బౌలింగ్. అసలు తను అంత ఎక్స్పీరియన్స్డ్ బౌలర్, అలా అనుకూలంగా ఎందుకు వేసాడు బౌలింగ్ అనిపించింది. నీకు ఆర్సీబీ మ్యాచ్ లో కూడా నీకు ఫించ్ తన్ని బాగా లేపి కొట్టేసాడు అసలు. ఓకే నాకు తెలిసి వీడు బచ్చగాడు, నా కింద ఆడతాడు వీడు అన్నట్టు. ఫించ్ అసలు ఫామ్ లోనే లేడు అసలు. మనం ఈ పాయింట్ మిస్ అయ్యాం. అసలు ఆర్సీబీ ఇంత బాగా ఆడుతుంది కానీ వాళ్ళ ఓవర్సీస్ మెయిన్ ఓపెనర్ అసలు ఆటే ఆడట్లేదు. చాలా చాలా పూర్ పర్ఫార్మెన్స్ ఉంది. నువ్వు అన్నట్టు అసలు ఇప్పుడు కొంచెం టాంజెంట్ మీద సైడ్కి వెళ్ళిపోతున్నాం. కానీ ఈ పాయింట్ కు మాట్లాడుకుందాం ఒక్క 1 సెకండ్. అసలు పింఛన్ వాళ్ళు ఆర్సీబీ వాళ్ళు ఉంచుకోవాలంటావు టీమ్ లో రాజు? అలాంటి క్వశ్చన్స్ కి నిన్న కోహ్లీ చాలా క్లియర్ ఆన్సర్ ఇచ్చాడు ప్రజెంటేషన్ లో. ఏమని చెప్పాడంటే టీమ్ పర్ఫార్మెన్స్ ని బయట ఫ్యాన్స్ కానీ, బయట అనలిస్ట్స్ కానీ, క్రిటిక్స్ కానీ, ఎక్స్పర్ట్స్ కానీ ఏ విధంగా చూసినా మేమంతా ఒక ఫ్లోలో ఉన్నాం. మా టీం కంటూ ఒక ప్లాన్స్ ఉన్నాయి, మా టీం కంటూ కొన్ని స్ట్రాటజీస్ ఉన్నాయి.
సో మేము దాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, ఒకవేళ ఈ ఈ ఏరియా వర్క్ అవ్వకపోతే ఈ ఏరియాకి బ్యాకప్ ఉంది, ఇలా మేము ప్లాన్స్ కొన్ని వేసుకున్నాం. సో మేము ఎట్లా మా ప్లాన్లో మేము స్మూత్గా వెళ్ళి పాజిటివ్ రిజల్ట్స్ వస్తున్నంత వరకు మేమైతే టీంని పెద్దగా చేంజెస్ చేసేసి ఎవరో ఒక ప్లేయర్ సరిగ్గా ఆడలేదు అది ఇది అనడం వల్ల మేమైతే మార్చమని చాలా క్లియర్గా చెప్పేశాడు. అండ్ కోహ్లీ ఫించ్ పైన ఒక కామెంట్ కూడా చేశాడు నిన్న, ఏంటంటే మాకు ఫించ్ అండ్ దేవదత్ పడిక్కల్ ఇద్దరు కూడా మంచి స్టార్ట్స్ ఇస్తున్నారు. ఫించ్ కూడా కొన్ని కొన్ని గేమ్స్లో మాకు ఆ మొమెంటం ఇచ్చాడు. సో అంటే చాలా ఇండైరెక్ట్ గా ఒక హింట్ అయితే వదిలాడు, ఏంటనంటే ఫించ్ గురించి అవ్వచ్చు, లేదు టీంలో ఒకరిద్దరు ప్లేయర్స్ గురించి ఎవరైనా క్వశ్చన్ చేసి క్రిటిసిజం ఉన్నా ఇప్పుడు టీము ఆ విన్నింగ్ స్ప్రీలో ఉంది కాబట్టి టీమ్ కాంబినేషన్స్ పెద్దగా మార్చే అవకాశాలు లేదని కోహ్లీ ఇండైరెక్ట్ గా చెప్పేశాడు. బట్ ఫించ్ స్టాండర్డ్స్ కి తగ్గట్టు అయితే పర్ఫామ్ చేయట్లేదు అనేది వాస్తవం. నాకు మెయిన్ వరి వచ్చేసి ఆర్సీబీ పరంగా వాళ్ళు కీపింగ్ ఏవిడీ చేయడం నాకు ఎందుకో చూస్తుంటే సడన్ గా నీకు ప్లే ఆఫ్స్కి వచ్చేటప్పుడు గబ్బా నాకు అడుగున పోనాడు అనుకో, సడన్ గా చిందర బొందర అయిపోతారేమో వాళ్ళు అనిపిస్తుంది. మేబీ ఓ మ్యాచ్ మధ్యలో జాష్ ఫిలిప్ ని ఓపెనింగ్ పంపించి కీపింగ్ చేయించి ఏమన్నా ఎక్స్పెరిమెంట్ చేస్తే చూడాలనుంది. బట్ యా లెట్స్ సి. కోహ్లీ అయితే గట్టిగా ఉన్నాడు. కోహ్లీ సంగతి తెలిసిందే. అనుకుంటే చాలా అంటే మాట మీద నిలబడతాడు. చెప్పాడంటే నీకు ప్లేయర్ ని లాస్ట్ వరకు బ్యాక్ చేస్తా అంటే చేస్తారు. మరి చూద్దాం. అది పక్కన పెడితే అసలు కేకేఆర్ గురించి లాస్ట్ స్టేట్మెంట్ ఇందాక మనం మాట్లాడుకుంటున్నట్టు, నేను నా దృష్టిలో కేకేఆర్ వాళ్ళ బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఇప్పటివరకు ఇవ్వలేదు మొత్తం టోర్నమెంట్ లో. అది ఇవ్వడం మొదలు పెడితే మాత్రం ఆండర్ రసల్ నీకు బ్యాటింగ్ తో సిక్స్లు కొట్టడం స్టార్ట్ చేస్తే మాత్రం నేను ఇంకా నా ముందు ప్రిడిక్షన్ తోనే స్టిక్ అవుతాను. కేకేఆర్ ఫైనల్ ఉంటారు ఢిల్లీ క్యాపిటల్స్ తో అనేది. అది నా ప్రిడిక్షన్. ఇంకా వాళ్ళకి ఇంకా ఛాన్స్ ఉంది. వాళ్ళ మ్యాచ్ లో ఒకవేళ వాళ్ళు బాగా ఆడి గెలిస్తే నా ప్రిడిక్షన్ కరెక్ట్ అవుతుంది మోస్ట్లీ. లేదంటే ఇక వాళ్ళు ఓడిపోతే వాళ్ళు నాకు తెలిసి వాపస్ రాలేదు. ఓకే రాహుల్, నువ్వైతే ఇంకా కోల్కతా ఢిల్లీ క్యాపిటల్స్ ఫైనల్ అనే ఒక థాట్ లో ఉన్నావు. బట్ నేను చెప్పాను ఆల్రెడీ, ముంబై ఇండియన్స్ అయితే కన్ఫామ్ గా ఫైనల్లో ఉంటారని ఆల్రెడీ చెప్పాను. సో లెట్స్ టాక్ అబౌట్ ముంబై ఇండియన్స్. అసలు ఈ ముంబై ఇండియన్స్ ఇప్పటి వరకు జరిగిన ప్రతి మ్యాచ్ లో చూసుకుంటే చేజింగ్ అవ్వచ్చు, బ్యాటింగ్ ఫస్ట్ అవ్వచ్చు, అన్ని డిపార్ట్మెంట్స్ లో వాళ్ళు ఆల్ బేసిస్ కవర్డ్ అనే చెప్పుకోవాలి. అండ్ మనం చూసుకుంటే నేతన్ కుల్టర్నైల్ కూడా మొన్న తను దేనికైతే ఫేమస్ షార్ట్ బాల్ తో వచ్చి వెంటనే ఇమీడియట్ ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేశాడు. అండ్ ఆల్రెడీ బెంచ్ లో జేమ్స్ ప్యాటన్సన్ ఉన్నాడు, ఇంకా మిచిల్ మెగ్లెన్గన్ ఉన్నాడు. సో ముంబై హ్యావ్ టూ మెనీ ఆప్షన్స్ ఎట్ ద మూమెంట్. సో చూసుకుంటే వాళ్ళ టీంలో అయితే ఎక్కడ కూడా ఫింగర్స్ పాయింట్ చేసే ఇష్యూస్ అయితే పెద్దగా ఏం కనబడట్లేదు. ఏదైనా ఒక చిన్న వరి ఉందంటే అఫ్ కోర్స్ హార్దిక్ పాండ్యా ఆల్రౌండర్ గా కాంట్రిబ్యూట్ చేయలేకపోతున్నాడు, ఓన్లీ బ్యాట్స్మెన్ గా వస్తున్నాడు. సో ఇదే స్ట్రాటజీ తోటి వాళ్ళు ప్లే ఆఫ్స్ లో కూడా వాళ్ళు క్లిక్ అయ్యే అవకాశం ఉందా, లేదు ఏదైనా వాళ్ళకి బ్యాక్ ఫైర్ అయ్యే అవకాశం ఉందా రాహుల్? అసలు వాళ్ళ నెగిటివ్స్ గురించి పక్కన పెడితే అసలు స్పెషల్ మెన్షన్ టు క్వింటన్ డుకాక్. అసలు నువ్వు ఇందాక కూడా అన్నావు బాగా ఆడుతున్నాడని, కానీ తన అది బాగా ఆడడం కాదు అసలు. అసలు అంత నువ్వు ర్యాపిడ్ పేస్ బౌలింగ్ మీద నువ్వు ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ లో డికాక్ మొన్న సండే రోజు అయిన మ్యాచ్, అసలు నీకు నోకియా రబాడా అంత ఫాస్ట్ వేస్తుంటే అసలు వాళ్ళని అంత ఈజీగా లెంత్ పికప్ చేయగలుగుతున్నాడు. అసలు కళ్ళ లేకపోతే అది ఇంకేమన్నా వాటిని ఏమంటారు, గద్ద కళ్ళ అనిపిస్తుంది అసలు. అది అంత ఫాస్ట్ బౌలర్స్ ని అసలు 150 పైన వేసాడు. అసలు ఒక బాల్ నాకు గుర్తు నోకియా ఈజీ 6 కొట్టేసి ఇట్లా లేపి ఇట్లా అడ్డంగా కొట్టాడు 6 అసలు. కాబట్టి స్పెషల్ టాలెంట్ అసలు. కేకేఆర్ మ్యాచ్ లో కూడా అసలు నీకు మరీ ప్యాట్ కమిన్స్ వాళ్ళందరినీ అయితే అసలు బచ్చాగాళ్ళని చేసి ఆడేసాడు అసలు. అంటే ముంబై వాళ్ళు ఆల్రెడీ స్ట్రాంగ్ ఉన్నారంటే వాళ్ళు క్వింటన్ డికాక్ ఇంత ఫామ్ లోకి వచ్చేస్తే అసలు నాకు తెలిసి ఏమో వాళ్ళు బాగా స్ట్రాంగ్ గా కనిపిస్తున్నారు. ఇంకా నెగిటివ్స్ కి వచ్చేసరికి నాకు తెలిసి వాళ్ళలో ఇంకా వీక్నెస్ ఉంది. నేను ముందు నుంచి చెప్తున్నా, కృణాల్ పాండ్యా, రాహుల్ చహర్ ని అటాక్ సరిగ్గా చేయట్లేదు. ఎస్పెషల్లీ నీకు వాళ్ళిద్దరిలో ఒక్కళ్ళని బాగా అటాక్ చేసినా కానీ కైరన్ పొలాడ్ వస్తాడు. కైరన్ పొలాడ్ ని కూడా గట్టిగా అటాక్ చేస్తే నాకు తెలిసి అప్పుడు ముంబై వాళ్ళు సడన్ గా షాక్ తింటారు. సో అది చేయడానికి నేను వెయిటింగ్, ఏ టీం చేస్తుందా అని. ఎవరో ఒకళ్ళు చేస్తారు, చూపిస్తారు వీళ్ళలో వీక్నెస్ ఉందని, దానికోసం నేను వెయిటింగ్. కానీ ఎందుకో రాహుల్ చహర్ని అయితే నువ్వు చాలా తక్కువ అంచనా వేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే అతను ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ కన్సిస్టెంట్ స్పిన్నర్స్. ఇండియా ఏ కూడా అతను ఆడాడు. సో ఐ మీన్ ఈ సీజన్ లో కూడా నువ్వు అతని నెంబర్స్ చూసుకుంటే నీకే తెలుస్తాయి. ఇప్పుడు కేకేఆర్ మ్యాచ్ లో మన అందరం చాలా మంది అబ్బా క్వింటన్ డికాక్ సూపర్ నోక్ ఆడాడని చెప్పుకుంటారు. కానీ రాహుల్ చహర్ ఎప్పుడైతే అతను 2 balls లో వరుసగా
శుభ్మన్ గిల్ అండ్ దినేష్ కార్తిక్ ఇద్దరిని 2 balls స్పాన్ లో అవుట్ చేశాడు. అక్కడే మ్యాచ్ ఎండ్ అయిపోయింది కేకేఆర్ కి ఒక విధంగా చెప్పాలంటే. సో రాహుల్ చహార్ అయితే ఈజీగా టార్గెట్ చేసే క్యాండిడేట్ అని అయితే నేను నమ్మను. ఎందుకంటే అతను ఈజ్ హైలీ స్కిల్ఫుల్ బౌలర్. చాలా మంది అంత రేట్ చేయరు. బట్ స్టిల్ నన్ను అడిగితే రాహుల్ చహర్ అనే బౌలర్ ఖచ్చితంగా ముంబై ఇండియన్స్ కి స్ట్రెంతే తప్ప అతను ఒక లైబిలిటీ అయితే కాదు. అండ్ నువ్వు అన్నట్టుగా కృణాల్ పాండ్యాని అటాక్ చేయొచ్చు ఖచ్చితంగా. 5th బౌలింగ్ ఆప్షన్ దగ్గర అయితే అటాక్ చేయొచ్చు. సో ముంబై ఇండియన్స్ కి ఇప్పటి వరకు వాళ్ళ బ్యాటింగ్ లో అవ్వచ్చు, వాళ్ళ ఫాస్ట్ బౌలర్స్ అవ్వచ్చు, బాగా మంచి ఫామ్ లో ఉండేసరికి ఇట్లాంటి చిన్న చిన్న ఇష్యూస్ కనబడట్లేదు. బట్ ఏదైనా ఒక గేమ్ లో వాళ్ళు బ్యాటింగ్ కొంచెం సరిగ్గా క్లిక్ అవ్వకపోతే కనుక ఖచ్చితంగా 5th బౌలింగ్ ఆప్షన్ అనేది కొంచెం అది ఇట్ విల్ కమ్ అండర్ స్కానర్ అని చెప్పొచ్చు మనం. యా అసలు బ్యాటింగ్ అసలు మళ్ళీ అసలు సూర్య యాదవ్ అయితే అసలు అమ్మో అసలు సూర్య బాయ్ మహేష్ బాబు స్టైల్లో అసలు ఆ సినిమాలో చూపించినట్టు ఆడుతున్నాడు అసలు. అసలు అది హార్దిక్ పాండ్యా కూడా చూసుకుంటే కేకేఆర్ మ్యాచ్ లో అసలు నీకు మస్తు కొట్టాడు. ప్యాట్ కమిషన్ 6లు 2 6లు కొడతాడు, 4 కొడతాడు. ఓవరాల్ గా అసలు ముంబై వెరీ స్ట్రాంగ్ అని చెప్తున్నా గానీ అదే నేను చెప్పా కదా నీకు ఎంత స్ట్రాంగ్ గా టీం కనిపిస్తోందంటే ఏదో హిడెన్ వీక్నెస్ ఉంది. అందుకని నేను ఎప్పుడైనా ఎలాంటి టీం ఫ్యాన్ ఉంటా అంటే వాళ్ళు పర్ఫెక్ట్ గా కనిపించారు కానీ ఎలా గెలవాలో వాళ్ళకి తెలిసి ఉంటుంది అనమాట టీంలకు, కొన్ని టీంలకు. అలాంటి టీంలే నీకు సక్సెస్ అవుతాయి. అలా ఆ పద్ధతి నాకు ఎందుకో కేకేఆర్ లో కనిపిస్తుంది అనమాట. కానీ ముంబైలో అది కనిపించట్లేదు. ఎందుకంటే వాడు మరీ పర్ఫెక్ట్ గేమ్ ఆడుతున్నారు. మరీ మంచిగా ఆడితే కూడా మన చరిత్ర చూసుకుంటే ఐపీఎల్ లో 2009 ఐపీఎల్ లో ఢిల్లీ డెడ్ డెవిల్స్ టీం పర్ఫెక్ట్ ఆట ఆడుతుంది. అబ్బా వీళ్ళు ఆ టీం అనుకున్నారు. డివిలియర్స్, డేవిడ్ వార్నర్, వీరేందర్ సెహ్వాగ్, డర్క్ నానస్ వీళ్ళంతా మామూలు స్ట్రాంగ్ గా లేకుండే టీం. చివరికి వచ్చేటప్పటికి గిల్ క్రిస్ట్ అనే ఒక పెను తుఫాన్ లో కొట్టుకుపోయారు వాళ్ళు. సో ఆల్ యూ టేక్ 1 vulture ఈట్ 50 buffaloes బట్ 1 cyclone ఫినిష్ అని చక్రధార ఎంబీబీఎస్ లో మెగాస్టార్ చెప్పాడు. సో నేను ఆ తుఫాన్ కోసం వెయిటింగ్ అనమాట. నాకు తెలిసి ఆ తుఫాన్ రోహిత్ శర్మ అవుతాడని నేను అనుకుంటున్నా. ఎందుకంటే నువ్వు అన్నట్టు క్వింటన్ డికాక్ ఫామ్ లోకి వచ్చేసరికి అటు పక్కన రోహిత్ శర్మ అనే బ్యాట్స్మెన్ ఉన్నాడని చాలా మంది మర్చిపోతున్నారు. సో ఒకవేళ క్వింటన్ డికాక్ క్లిక్ అవ్వకపోతే కనుక రోహిత్ శర్మ ఎలా ఆడతాడు అనేది మనం ఆల్రెడీ చిన్న శాంపుల్ సైజ్ లో ఆల్రెడీ ఒక 2-3 ఇన్నింగ్స్ చూసాము. సో ఖచ్చితంగా నువ్వు అన్నట్టుగా కొంచెం పర్ఫెక్ట్ గేమ్ ఆడుతున్నారు. చిన్న చిన్న ఇష్యూస్ అయితే ఉన్నాయి. బట్ స్టిల్ ఐఎమ్ కాన్ఫిడెంట్ వాళ్ళు అయితే ఖచ్చితంగా ఫైనల్స్ లో ఉంటారని అయితే నేను అనుకుంటున్నా. అండ్ టీం పరంగా ఓవరాల్ గా చూసుకుంటే ఇంకా బౌలింగ్ ఇష్యూస్ కానీ బ్యాటింగ్ ఇష్యూస్ కానీ ఏమి పెద్దగా అయితే ఏం కనబడట్లేదు ముంబై ఇండియన్స్ లో. ఓకే అయితే అన్ని టీంలు కవర్ చేస్తాము. నువ్వు అసలు ఈ పాయింట్ మర్చిపోయాను రాజు. మనం అసలు ఈ వైడ్ కాల్ ఏదైతే సిఎస్కే సన్ రైజర్స్ మ్యాచ్ వైడ్ కాల్ గురించి కాంట్రవర్సీ అయింది. దాని గురించి కొంచెం సుదీర్ఘంగా మాట్లాడుకుందాం. అసలు అక్కడ ఏమైంది రాజు? అసలు అది ఎంపైర్ తప్పంటావా లేకపోతే అది అసలు దాన్ని ఎలా రీడ్ చేసావు? మామూలుగా క్రికెట్ రూల్స్ లో చాలా క్లియర్ గా ఉంది రాహుల్. ఎప్పుడైనా సరే బ్యాట్స్మెన్ కనుక అతను బ్యాటింగ్ క్రీజ్ లో అతన్ని స్టాన్స్ తీసుకున్న పొజిషన్ దగ్గర నుంచి ఆఫ్ సైడ్ కానీ లెగ్ సైడ్ కానీ ఎక్కడ మూవ్ అయినా ఆ వైడ్ లైన్ ఏదైతే ఉంటుందో ట్రామ్ లైన్ అని అంటారు. ఆ లైన్ ఏదైతే ఉందో బ్యాట్స్మెన్ తో పాటు మూవ్ అవుతుంది అనమాట. అంటే బ్యాట్స్మెన్ ఎంత మూవ్ అయ్యాడో దాంతో పాటు ఆ లైన్ కూడా మూవ్ అవుతుంది. సో ఆ రోజు చాలా మంది ఫ్యాన్స్ కొంతమంది అది వైడ్ కాదు అని కొంచెం ఆ డిబేట్ రావడానికి కూడా ఒక ముఖ్య కారణం ఏంటంటే చాలా మంది ఏమంటున్నారంటే రషీద్ ఖాన్ ఆ బాల్ వేసేటప్పుడు అతను మూవ్ అయ్యాడు. సో మూవ్ అవడం వల్ల అది కొంచెం ట్రామ్ లైన్ బయట పడినా సరే అంపైర్ బయట లేదు. ధోని రియాక్షన్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. బట్ ప్యూర్ క్రికెట్ రూల్స్ గురించి మాట్లాడుకుంటే అలా జరిగిందని చెప్పి చాలా మంది చెప్పారు. కానీ నేను ఆ ఫుటేజ్ ని చాలా కీన్ గా అబ్జర్వ్ చేశాను. అండ్ నేను అది రిప్లై చేసుకుని మరలా ప్రతి ఇంచు చాలా క్లియర్ గా చూసాను. సో సాధారణంగా రషీద్ ఖాన్ నార్మల్ గా ఎప్పుడు కూడా మిడిల్ అండ్ లెగ్ స్టెమ్ స్టాన్స్ తీసుకుంటాడు. ఆ మ్యాచ్ లో కూడా మిడిల్ అండ్ లెగ్ స్టెమ్ స్టాన్సే తీసుకున్నాడు. ఆ రోజు ఏమైందంటే అతను అఫ్ కోర్స్ పవర్ హిట్స్ అంటే సిక్స్లు కొట్టాలనే ప్రయత్నంతో కొంచెం క్రీజ్ కి అటు ఇటు మూవ్ అవడం రాషిద్ ఖాన్ కి సాధారణంగా అలవాటే. ఆ పర్టికులర్ బాల్ లో ఏం చేశాడంటే శార్దుల్ ఠాకూర్ అతను ఆ కొంచెం ఫుల్ అండ్ వైడ్ వేస్తున్నట్టుగా అతనికి ఆల్రెడీ అదే స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేస్తున్నట్టు రషీద్ ఖాన్కి అర్థమైనట్టుంది. సో ఆ పర్టికులర్ బాల్కి ఏం చేశాడంటే కొంచెం క్రౌచ్ అయ్యాడు. ఆ బాల్కి కొంచెం ఆఫ్ స్టంప్ వరకు జరిగి
ఆ బాల్ కి క్రౌచ్ అయ్యి స్లైస్ చేసే ప్రయత్నంలో కొంచెం మోకాల మీద కూర్చున్నాను అనమాట. సో ఆ మోకాల మీద కూర్చున్నప్పుడు బ్యాట్ స్వింగ్ వచ్చేసి ఎక్కడైతే వైడ్ లైన్ లా కనబడుతుందో ఆల్మోస్ట్ ఆ లైన్ వరకు వెళ్ళింది. సో ఫ్యాన్స్ అందరూ అది కొంతమంది ఒప్పుకోని విషయం ఏంటంటే అది వైడ్ కాదు, ఎందుకంటే రషీద్ ఖాన్ జరిగాడు అని అంటున్నారు. కానీ రూల్స్ పరంగా మనం చూసుకున్నా సరే ఆ రోజు రషీద్ ఖాన్ మిడిల్ అండ్ ఆఫ్ స్టంప్ మించి అయితే జరగలేదు. సో మిడిల్ అండ్ ఆఫ్ స్టంప్ ఈ స్టిల్ నార్మల్ స్టాన్స్ ఇన్ క్రికెట్ బుక్. సో అది ఆ ఆ విధంగా మనం కన్సిడర్ చేసుకుంటే అది వైడ్ అవ్వాల్సిన బాల్ కాదు. ఆ రోజు ధోని రియాక్షన్ కూడా చాలా మంది అది ఇంటర్నెట్ లో చాలా డిఫరెంట్ రియాక్షన్స్ చూసాం మనం. ఇది యాక్చువల్ గా నాకు గుర్తున్నంత వరకు ఐ థింక్ దిస్ ఇస్ ద సెకండ్ ఇన్సిడెన్స్. ఎందుకంటే 2019 లో అతను అంపైరింగ్ నో బాల్ ఇష్యూ వల్ల అతను డగ్అవుట్ నుంచి ఏకంగా పిచ్ దగ్గరికి చాలా ఉరుక్కుంటూ వెళ్ళడం అందరూ చూశారు. అండ్ ఇది సెకండ్ ఇన్స్టెన్స్ అది. చాలా క్లియర్ గా అది ఫుటేజ్ చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. ధోని క్లియర్ గా అక్కడ ఎంపైర్ ఇంటిమిడేట్ చేశాడు. అది ఇట్ ఈస్ నాట్ సంథింగ్ దట్ ధోని ఈజ్ నోన్ ఫర్. అది చాలా నాకైతే అది ఒక విధంగా ఐ డి నాట్ ఎక్స్పెక్ట్ ఇట్ ఫ్రమ్ ఏ ప్లేయర్ లైక్ ధోని. ఎందుకంటే ఎంపైరింగ్ ఎర్రర్స్ అనేవి మనం సర్వసాధారణం. ఇంటర్నేషనల్ క్రికెట్ లోనూ చూస్తాము, ఐపీఎల్ అన్ని లీగ్స్ లో చూస్తాము. కానీ ఎంపైరింగ్ ఎర్రర్స్ ఉండడం వల్ల ప్లేయర్స్ అయితే ఎంపైర్ని ఇంటిమిడేట్ చేసే రేంజ్కి అయితే వెళ్ళకూడదు. ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ క్రికెట్. సో ఆ రోజు ధోని రియాక్షన్ అనేది ఇట్ ఈస్ కంప్లీట్లీ అన్కాల్డ్ ఫర్. ఎందుకంటే ఆల్మోస్ట్ అక్కడ రియాక్షన్ ఏంటంటే పాల్ రైఫల్ ఆల్మోస్ట్ వైడ్ ఇచ్చేయబోయి సడన్ గా ధోని రియాక్షన్ చూసి అతను మైక్రోఫోన్ లో ఎవరితోనో టీవీ ఎంపైర్ తోనో ఫోర్త్ ఎంపైర్ తోనో మాట్లాడుతున్నట్టు కొంచెం యాక్షన్ చేశాడు. అది అందరికి అర్థమైపోయింది. కానీ ఇట్ ఈస్ నాట్ ఎ గుడ్ సైన్ అప్పుడు అది. ఐ మీన్ ఎందుకంటే ఐపీఎల్ అంటే హై స్టాండర్డ్స్ అని మాట్లాడుకుంటాం. అవన్నీ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇట్లాగా ఏదో ఒక ప్లేయర్ ఏదో ఒక రియాక్షన్ వల్ల ఎంపైర్ డెసిషన్ మార్చుకోవడం అనేది ఒక విధంగా పాల్ రైఫల్ కూడా ఫాల్ చేయాలి. ఎందుకంటే హూఎవర్ ద ప్లేయర్ ఇస్, వెదర్ ఇట్ ఈస్ ధోని సచిన్ ఎట్లాంటి ప్లేయర్ ఉన్న ఆపోజిట్ సైడ్ నువ్వు ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు అది ఇవ్వాలి. అంటే లైక్ ఇప్పుడు మనం ఫస్ట్ మ్యాచ్ లో కూడా చూసాం కింగ్స్ 11 కి ఆ షార్ట్ రన్ అనేది యాక్చువల్ గా అది షార్ట్ రన్ కాదు, అయినా సరే అది షార్ట్ రన్ అవ్వడం, కింగ్స్ 11 ఆ మ్యాచ్ ఓడిపోవడం, ఈ రోజు కింగ్స్ 11 ఏ పొజిషన్ లో ఉందో చూడొచ్చు మనం. సో ఎంపైరింగ్ మిస్టేక్స్ అనేవి జరుగుతాయి. కానీ ఒక ప్లేయర్ రియాక్షన్ వల్ల అది ఎంపైర్ వెంటనే ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి అతని డెసిషన్ మార్చుకోవడం అనేది అది చాలా అది తప్పది. సో ఏవి ఈ టోటల్ ఎపిసోడ్ లో నేను రెండు విషయాలను అయితే సమర్థించిన. ఒకటి ధోని రియాక్షన్, అది కంప్లీట్లీ అతను ఇండియా కెప్టెన్ గా చాలా పేరుంది అతనికి. ధోని గురించి మనం కొత్తగా చెప్పక్కర్లేదు. ధోని అంటేనే ఇంకా ఆ సినానిమ్స్ వస్తానే ఉంటాయి. ఇంకా లెజెండ్ అవ్వచ్చు, గ్రేట్ అవ్వచ్చు, కెప్టెన్ కూలింగ్ ఎన్నన్నా మాట్లాడుకుంటారు ఫ్యాన్స్. బట్ ఆ రియాక్షన్ అయితే కంప్లీట్లీ ధోని లాంటి ప్లేయర్ దగ్గర నుంచి ఇట్ ఈస్ కంప్లీట్లీ నాట్ డన్. అండ్ ఎంపైర్ రియాక్షన్ కూడా నేనైతే ఏ విధంగానూ సమర్థించను. యా రాజు, చాలా చక్కగా చెప్పావు. అసలు నువ్వు అందరు ధోని మీద ఫోకస్ చేస్తున్నారు కానీ శార్దుల్ ఠాకూర్ ఎంత వరుసగా బిహేవ్ చేశాడంటే తను మీద పడిపోయి ఇట్లా ఎంపైర్ మీదకి వచ్చేసాడు. అసలు ఎట్లా ఉంది అంటే యథా రాజా తథా ప్రజా లాగా ఉంది. అసలు నీకు ధోని ఇట్లా ఓకే ఇట్లా అంటే ఎలా అనిపిస్తుంది అంటే ఇప్పుడు ధోని ఇట్లా రియాక్ట్ చేయడం స్టార్ట్ అయ్యాడు, ఓకే ధోని ఇట్లా అంటున్నాడుగా మనం కూడా అందుకుందాం అని చెప్పి తిరిగి ఇట్లా 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 మీదకి వెళ్ళిపోయాడు ఠాకూర్ అయితే ఎంపైర్ మీదకి. నీకు అది చాలా డిసప్పాయింటింగ్ థింగ్. ఇంకో పెద్ద అన్నిటికంటే దురదృష్టకరం ఏమనిపించింది అంటే మ్యాచ్ అయిపోయిన తర్వాత మ్యాచ్ రెఫరీ రిపోర్ట్ అయితే ఏమీ నాకు వచ్చినట్టు కనిపించట్లేదు. మ్యాచ్ రెఫరీ ధోనిని ఠాకూర్ ని పిలిచి బాబు మీరు తప్పు చేశారు, అలా బిహేవ్ చేద్దని అయితే చెప్పినట్టు నాకు ఎక్కడా కనిపించలేదు. ఎక్కడైనా న్యూస్ వచ్చిందా రాజు? నేను ట్రాక్ చేసినంత వరకు నాకు కూడా ధోని పెయినలైజ్డ్ అని లేదు, సిఎస్కే పెయినలైజ్డ్ అని ఇట్లాంటి న్యూస్ అయితే నేను కూడా ఎక్కడ చదవలేదు, వినలేదు కూడా. ఎనీవేస్ అది ఇంకా అంటే దానికి తోడు ఫేర్ ఫేర్ ప్లే వాళ్ళు నంబర్ 4 లో ఉంది ఇంకా సిఎస్కే. అది నాకు ఇంకా విచిత్రం అనిపించింది అసలు. ఏంటో ఈసారి ఇక లేదులే. ఈసారి నాకు తెలిసి సిఎస్కే ఫ్యాన్స్ కి ఇబ్బందిగా ఉన్నా సరే వాస్తవం వాస్తవం చెప్పుకోవాలి. సో సిఎస్కే నాకు తెలిసి ఫెయిర్ ప్లేలోను నెక్స్ట్ నార్మల్ టేబుల్లో కూడా ఈసారి బాటమ్ హాఫ్ లోనే ఉంటారు. ఎందుకంటే అది ఖచ్చితంగా ఆ ఇష్యూస్ ఏంటనేవి సిఎస్కేని హార్డ్ కోర్ ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు. సిఎస్కేని చాలా వాళ్ళు ఇంకా మార్నింగ్ లేచిన వెంటనే నైట్ పడుకునే వరకు సిఎస్కే అప్డేట్స్ తోటే వాళ్ళు ఊపిరి తీసుకునే టైప్ ఆఫ్ ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు. నాకు తెలిసి అలాంటి వాళ్ళకి మాకంటే ఇంకా బాగా తెలుస్తుంది ఎందుకు సిఎస్కే ఈ సీజన్ ఎలా అండర్ పర్ఫార్మ్ చేశారు అనేది. సో ఐ విల్ జస్ట్ లీవ్ ఇట్ టు ద ఫ్యాన్స్.
ఈ వైడ్ ఇష్యూ గురించి చాలా మంది అసలు క్వశ్చన్లు అడుగుతుండే, ఏంది అసలు అన్నా చెప్పండి అన్న అన్నట్టు కొన్ని మెసేజ్లు కూడా వచ్చినాయి మాకు. అంటే మేము అప్పుడు మ్యాచ్ అప్పుడు మాట్లాడలేదు, ఎందుకంటే నేను కావాలన్నప్పుడు మేము ఇద్దరం డిస్కస్ చేసుకొని వెయిట్ చేసాం అనమాట. ఒకవేళ మ్యాచ్ రెఫరీ ఏమన్నా రియాక్ట్ అవుతారా, నీకు ఏమన్నా అన్ని మొత్తం ఒక సిచ్యుయేషన్ ప్లే అవుట్ అవ్వడానికి వెయిట్ చేసాము. అంతా చూసిన తర్వాత అది అనిపించింది. ఇప్పుడు చాలా మంది సిఎస్కే ఫ్యాన్స్ వెనకేసుకొని రావచ్చు, అరే వీళ్ళేంద్ర ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అందరూ ఏడుస్తున్నారు ఒక వైడ్ బాల్ ఇవ్వలే అని చెప్పి 20 రన్లతో ఓడిపోయారని. కానీ నీకు ఆ సిచ్యువేషన్ లో ధోని ఇంకా ఠాకూర్ అట్లా రియాక్ట్ అయ్యారంటే అది ఎంత ఇంపార్టెంట్ సిచ్యువేషన్, ఎంత ఇంపార్టెంట్ మూమెంట్ ఆఫ్ ద గేమ్ మీకు అర్థం అవ్వాలి. అది లేకపోతే మిస్టర్ కూల్ అని పేరు పెట్టుకున్న ధోని నీకు అక్కడ నీకు కోపం వచ్చిందంటే, ఆ ఓవర్ లో ఆల్రెడీ నీకు నీకు 6 కొట్టాడు ముందు ఓవర్ లో, సడన్ గా రషీద్ ఖాన్ మంచి ఊపులో ఉన్నాడు. అసలు నీకు 2 వైడ్లు కంటిన్యూస్ గా పడ్డాయంటే వైడ్ ఆర్కల్ ట్రై చేస్తున్నప్పుడు నీకు నెక్స్ట్ బాల్ ఖచ్చితంగా నీకు పుల్ బ్యాక్ చేసుకోవాల్సి వచ్చేది, నీకు కొంచెం స్ట్రైట్ వేసేవాడు. అలా స్ట్రైట్ వేస్తున్న క్రమంలో కొంచెం బాల్ మంచిగా స్లాట్ లో పడి ఉంటే 6 పోతే మ్యాచ్ మొత్తం అడ్డం తిరిగేది. అసలు అది మాత్రం అందరూ మర్చిపోతారు. కాబట్టి ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ ఈ థింగ్. అంటే అది మ్యాచ్ ని మొత్తంగా తిప్పేసింది అని అయితే నేను అనను, కానీ ఇట్ వాజ్ అ వెరీ ఇంపార్టెంట్ మూమెంట్. ఆ ఇంపార్టెంట్ మూమెంట్ లో నీ కంపోజర్ మెయింటైన్ చేయడం ఇంపార్టెంట్ ప్లేయర్స్. అది కంపోజర్ మెయింటైన్ చేయనప్పుడు నీకు మ్యాచ్ రెఫరీ గానీ ఎవరైనా కానీ నీకు రియాక్షన్ రావాలి. ఎస్పెషల్లీ నేను ఆ రోజైనా దురదృష్టకరమైన సంఘటన వల్ల అది జరగాలి అని చెప్పి కొంచెం డిసప్పాయింటెడ్ ఉన్నాం. ఈ పాయింట్ గురించి సిఎస్కే ఫ్యాన్స్ తో కూడా నేను ఇంటరాక్ట్ అయినప్పుడు నాకు వచ్చిన రెస్పాన్స్ ఏంటంటే, కరణ్ శర్మ బౌలింగ్ వేసినప్పుడు కొంచెం ధోని బాగా డిసప్పాయింట్ అయ్యాడు. అతను అంటే ప్లాన్ కి తగ్గట్టు వేయకుండా అతను ఫుల్ వేసి 6లు కొట్టించుకుని ఇలా అవ్వడంతో ధోనికి బాగా కోపం వచ్చింది. సో దానివల్ల ఆ ఇన్ఫ్లుయెన్స్ వెంటనే కనబడిపోయింది ఆ ఎంపైర్ రియాక్షన్ లో అని కూడా అన్నారు. ఏదేం జరిగినా సరే నువ్వు అన్నట్టుగా ఫీల్డ్ లో అయితే కంపోజర్ మెయింటైన్ చేయాలి, ఎందుకంటే దే ఆర్ ఆల్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ అండ్ హైలీ సార్ట్ ఆఫ్టర్ ప్లేయర్స్. సో అట్లాంటి ప్లేయర్స్ దగ్గర నుంచి యూ ఎక్స్పెక్ట్ నథింగ్ బట్ క్లాస్. యా, చాలా చక్కగా చెప్పి కన్క్లూడ్ చేసావు రాజు. చలో మరి అయితే ఈ వచ్చే వారం ఎలా జరుగుతాయో మ్యాచ్లు చూద్దాము. సిఎస్కే మళ్ళీ ఏమన్నా జీవన్ చూపిస్తుందో చూద్దాము, సన్ రైజర్స్ మళ్ళీ బాగా ఆడతారో చూద్దాము, కేకేఆర్ నేను అన్నట్టుగా వాళ్ళు పర్ఫెక్ట్ గా ఆడతారో లేదో చూద్దాము. సన్ రైజర్స్ గురించి ఏం మాట్లాడలేదు అసలు ఎపిసోడ్ లో, కానీ భయపడకండి, మేము ఆల్రెడీ ఈ వారంలో ఒక ఎపిసోడ్ రిలీజ్ చేసాము. పోయిన 2 మ్యాచ్లని తీసుకొని దగ్గర 40 నిమిషాలు మాట్లాడుకున్నాము. అది చాలా చాలా మంచి ఫీడ్బ్యాక్ కూడా వచ్చింది ఆ ఎపిసోడ్ కి. ఖచ్చితంగా ఆ ఎపిసోడ్ వినండి సన్ రైజర్స్ గురించి, మా కామెంట్స్ గురించి. అది అంతేకాకుండా ఇవాళ కేకేఆర్ మ్యాచ్ మధ్యాహ్నం అయిపోగానే మేము రేపు పొద్దుటికల్లా కేకేఆర్ సన్ రైజర్స్ మ్యాచ్ పోస్ట్ మ్యాచ్ అనాలిసిస్ తో మీ ముందు ఉంటాము. అంతవరకు చూస్తూ ఉండండి ఐపీఎల్, వింటూనే ఉండండి క్రికెట్ నగరం పాడ్కాస్ట్. దిస్ ఇస్ మీ అండ్ రాజు సైనింగ్ ఆఫ్.